ఆగో పెళ్లి చూపులు అన్నారు, ఇంట్లో మందే లేరు, తప్పుడే లేదు. ఏడవేరీలు లక్ష్మి, ఓ లక్ష్మి, నేను పిల్లగాను లచ్చిరు కావచ్చు అనుకొని ఆగమా వచ్చిన బట్టను నలిసేసుకుందును. కాడ ఇప్పుడే స్నానం చేసినా ఉడకపోయేవట్టే. ఓ లక్ష్మి, మాధవి, పోషక్క దా 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 పిలానోళ్ళు ఇంకా రాలేదు, వాళ్ళ కోసం ఎదురు చూస్తాను. లక్ష్మి లోపల ఛాయ్ పెడతాండి. ఆగో ఫలారాలు జిలేబు నువ్వు కార తెచ్చిర్రా? ఇంకా లడ్డులు గిట్లనే పోయిండ్రే. అత్త వచ్చినావా? వచ్చిన గాని నన్నేమో ఆగలామని రమ్మని వాళ్ళ పొద్దుగాల నేను పరాన్ని తీసి పెట్టుకొని హైదరాబాద్ వచ్చిన. ఇంకా పిల్లగానోళ్ళు రాలేదా అని ఫోన్లు అయిపోయారు. మరి చేస్తావు ఇంకా 2 తీర్ల పెడతారు, 3 తీర్ల పెట్టాలి కానీ లడ్డూలు లేవా? లడ్డూలు కూడా తీసుకురమ్మన్న పోషబ్బా, మరి ఆయనకు దొరకలేదట అక్కడ. ఇప్పటికే ఆగమాగం అవుతాడు. హలో మల్లవ్వా, ఏదాకా చిల్లు ఇడా పిల్లలు ఎదురు చుట్టాలు, ఇంకెంతసేపు పడుతుంది? అవునా, ఉలదాకా వచ్చిల్లా? సరే తొందరండి. ఉలదాకా వచ్చిల్లట. వచ్చి నీ పాప పాడుగాను నన్ను ఆగమాగం చేసేసరికి 2 సార్లు సబ్బు పెట్టుకొని తానం చేసేదాన్ని, ఒకటేసారి సబ్బు పెట్టుకొని తానం చేసి వచ్చినగా. అదే పేరు తుబ్బరిస్తాను చూడు. అయితే మైతి అత్త, వాళ్ళు పోయినాక ఇంటికి పోతావు కదా, మళ్ళీ 2 సార్లు సబ్బు పెట్టుకొని చెప్తుంది. ఇప్పటిదప్పుడు అంతా తీయి. సరే పోషవా, అటు కూసో. చూసినవా అది ఎట్లా మాట్లాడుతుందో? పెద్దంతరం లేదు, చిన్నంతరం లేదు. నా ఆరాలు కూడలు ఊకుంటున్నా కానీ నా కూడలు అంటే గుండె గీకిత్తు. సరే తీ పోషవా, అಷ್ಟು పోయి కూసోపోయిగా. అవుగాని మరి పిల్ల తయారైనా ఏం చెప్తాంది పోయి లోపల? తయారైతా దాని సోపతి గాలో చెప్పుకుందా మరి? కాలేజీ వాళ్ళు పెయింట్ సోప్ రమ్మని చెప్పిందట, నిన్ననే ఫోన్ చేసింది. సరే కానీ పోసావా, ఈ నెల పింఛన్ పైసలు పడ్డాయా? ఎందుకు పిల్లగా? వీడికి 4-5 నెలల నుంచి పింఛన్ పడ్డట్టు నీకే ఇస్తాను. ఇగిస్తావా అగిస్తావా అనేది చూస్తానా, ఇస్తేనే లేవు. ఇట్లా ఓసుడు కావాలి ఏదో ఇంత. నాకు అప్పుడు ఇప్పుడు ఇంత కోటలు తెస్తావా నాశకి ఇస్తాను కానీ నా దగ్గర లేవు ఇప్పుడు రూపాయలు. చూసినవా పైసలు అడుగుతాను. వయసు పొలగా నాకే చేసి ఇవ్వాలి. అయ్యో గట్ట దింపబడితే పోసా, పైసలు అడిగితే యాడికి పోతే నీ పైసలు ఎగబెట్టది, నీ పైసలు పూల్లో పెట్టిత్తది. పూలు నీ పెండం ఎత్తులో పెట్టు, నా పైసలు నాకు ఇత్త ఆడికే పూలే పెట్టించినట్టు. వీడికి 4 నెలలు అవుతుంది. ఇగిత్తా అగిత్తా అంటాడు, ఉరుకుతా దొరకడు, దొరుకుతూనే ఉరకడు. ఈయన చేసినేమో పెళ్ళానికి ఇస్తాడు ముద్ద, ఇక నా దగ్గర పడుకొని తాగుతాడు. ఏదో మగపాయి కాడు కదా, ఏదన్నా ఇట్లా అప్పుడో ఇప్పుడు బండి మీద ఆడిన దించేస్తాడు, ఇంత ఆసర అవుతాడు అని ఇచ్చిన కానీ లేకపోతే నేను ఎందుకు ఇత్తంతి ఆడి ఎగబడతావా పైసలు ఏమన్నా? ఏమి మీద పడి చూస్తున్నా ఫోన్ దాని తయారుగా మరి పోరా. అదే దానికన్నా ముందు నువ్వే సోకులు పడ్డావు. ఎండాకాలం తినమైన ఎక్కబోతలు ఎందుకు చుట్టుకునేది ఉబ్రపోయంగా? అబ్బా పోనీ తీయత్త, ఇక్కడ కూడా ఇది వెళ్ళలేనా నీకు? అవు పిల్లగానే వచ్చి కాలు కడుక్కోండి. ప్రయాణం మంచి జరిగిందా? మంచిగా జరిగింది. ఇగో మా లవంగం డ్రెస్ లూజ్ ఉండే కుట్టు పెట్టుకొని వేసుకునేసరికి గీ టైం పట్టింది. సరే సరే లోపరండి. ఇల్లు చూడు పిల్లగా, ఇల్లు చూడు మామయ్య, ఇల్లు చూడు. అక్కో టైట్ అవుతుంది, లూజ్ ఉంటేనే బాగుండు. ఒత్తుకుపోతుంది. నా తిప్పలు నాకు తెలుసు. నా లవంగం ఏం ఒక్కవుతుందిరా? 2 సార్లు విండెత్తే అదే లూజ్ అయింది. ఆగురా నా లవంగం. అరే పిల్లత్తది, ఆగురా చూసు. బుజ్జి అగో పిల్లగారుగా కోటేసుకున్నాయి, మంచిగా చూడు. ఏదన్నా అడగ బుద్ధి అయితే కూడా అడుగు. వినబడ్డదా?
అయ్యో అందరికి స్వీట్ కారిచ్చుని మర్చిపోయినట్టున్నారు ఈరందరికి అయ్యో నా మధ్య మండ ఇప్పుడే ఇద్దాం. అయ్యి వదిన తినమంటావా? అది కాదే, వదిన చెప్పకుండా తింటే ఏమనుకుంటుందో అని. తిను సీటు తిని కారాలు జేబులో పెట్టుకుని రా, ఇంటి వెనక తింటా. పిల్లగాడు ఎందుకు అట్లున్నాడు? ఆనకేమైంది, ముద్దుగున్నాడు. నిన్ననే కొత్త బట్టలు కొనుక్కొచ్చుకున్నాడు. అగో హీరో లెక్క ఉన్నాడు ఆడు మా లవంగం. ఆయనకి 10 జిల్లాలో కూడా వచ్చి ఆయన ఎంబడి పడ్డారు పిల్లనిస్తానని. ఆయన ఆడు చిన్న పొరడాన్ని నేనే అద్దన్నా విన్నావా? 10 ఏళ్ళ నుంచి నా దగ్గర పని చేస్తాడు మా లవంగం. చిన్న పొరడానికి ఏం ఎరక, ఆడు ఎవ్వరికి ఇట్లా తోవంటి పోతాంటే కన్నెత్తి చూడాడు, పన్నెత్తి మాట్లాడావా విన్నావా? ఏమంటావురా లవంగం? అవునక్క, నా గురించి నీకు తప్ప ఇంకెవరికి తెలుసు? నేను ఎక్కడ తింటానో ఎక్కడ పంటనో నీకే ఎరక. అన్ని నాకే ఎరక ఆయన గురించి. అయితే మరి నువ్వే వేసుకోపోయినావు. యువతివే నువ్వు నన్ను అంటాను? ఆడు నా తమ్ముడని చెప్పనవడితే మానందక్కన సిగ్గుందా శరం ఉందని చెత్త శర్రవును. అవ మాధవి గీదేవతి నన్ను అంటది మధ్యలోకి వచ్చి. మళ్ళవ్వా మా అత్త తెలియకన్నది, జర తప్పు పట్టుకోకు. ఓ అత్త, నువ్వు ఉన్న కాడ ఉండవా? ఏం మాట్లాడతాను అసలు? మరి కాదా అని గదవతో మాట్లాడేంటి? సగవిడి వెనక సాప కట్టినవాడు కానీ అని 10 పెట్ట తుర్రటి తోటుగానికి ఇస్తాడని. మరి ఆడేమైంది? మన బిడ్డకి ఏమైంది? పొరికి ఏమైంది? కోయిలోళ్ళు ఉంది చూడు, ముక్కు ఎంత చక్కదనం గోడ పెట్టినట్టు. వీళ్ళిద్దరు తవ్వాట నడిపితే అన్న చెల్లెళ్ళు అనాలి కానీ తండ్రి బిడ్డలు అంటారే. నువ్వు ఏడవైనా నిమ్మలం ఉంటావు. ఆయన పిల్లకి నచ్చలే గాని నీకెందుకు? ఓ ఎరక తిన్నదా వెనకటి కాలం కాదు ఇది, ఎవరికి ఇస్తానబడి పోవటానికి. ఇంకో నీకేం తెలియదు ఓ బుజ్జి, నువ్వు ఆ పోరాడు నచ్చలేదని చెప్పి ఆడని తిట్టిన పాడాయింది. ఏమి లొల్లి అప్పటి లొల్లి చల్లకుండా. ఏమయ్యా మీ అమ్మాయి ఏం చదువుకుంది? ఏ లవంగం, ఇప్పుడే అమ్మాయిని చూసుకో. నీకు డౌట్స్ ఉన్నా కూడా అడుగు, అర్థమైందా? తర్వాత మళ్ళీ చూపించమంటే అమ్మాయిని చూపించారు. అమ్మాయి గురించి చదువుకున్నదా, ఏం చదువుకుంది, ఏమున్నా అన్ని విషయాలు కూడా కరెక్ట్గా అడిగి తెలుసుకోవాలి. సరేనా? మా అమ్మాయి డిగ్రీ చదివింది, మంచి కుట్టు శిక్షణ కూడా నేర్చుకుంది, అల్లికలు మగ్గం వర్క్ కూడా వస్తుంది, బ్యూటీ పార్లర్ కోర్స్ కూడా చేసింది, వంటలు చాలా బాగా చేస్తుంది, సంగీతం కూడా నేర్చుకుంది, సంగీతంలో మొన్న చాలా బహుమతులు కూడా గెలుచుకుంది. ఏ లవంగం, అమ్మాయి అన్ని విధాలా బాగుంది, నీకు ఈడు జోడు. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఇప్పుడే అడుగు. మరి నాకు ఏం డౌట్ లేవు, నేను చూడగానే నాకు నచ్చింది. మాధవి గీనెలో ఉండే పోషవా? నువ్వు ఆ పోషవేనా? అప్పుడు లంగావని వేసుకొని చిన్న గింత తొట్టివి, ఇప్పుడు గోసి వేయటం గుర్తుపట్టలేదు. బాగున్నావానే? నేనే. నేను అప్పటిసారి చూస్తాను, మరి అవుతావో కాదో అనుకున్నా కానీ నువ్వే అని తెలిసింది. ఇక మందలు ఇస్తారని అప్పటి నుంచి చూస్తాన్నా. ఎట్టుండటోనివి బావా, గిట్టుండటోనివి బక్క చీకేసిన బొక్క లెక్క. ఇప్పుడు చూడు కురిసిల పట్టకుంటూ తయారైన. ఓ పోరి బాగా అవుతాడు నాకు. చిన్నప్పుడు 10 పైసలు ఏమని పోతే గుండెలో దాక్కును, ఇల్లవ గొంతు కచ్చి కొట్టు, మరదలు కాదురా 10 రూపాయలు అన్నవాళ్ళు ఇచ్చు. ఓ పోరి
బాగా దూరపోళ్ళు కాదు దగ్గరోళ్ళే. అన్ని కుదిరితే నేను మీ పెద్ద మామని చేసుకునేదాన్ని కాదు, ఇగో ఈయననే చేసుకునేదాన్ని. నా రాత గిట్టున్నది ఆయన గాడు నన్నే గీడు. ఓ చిన్నప్పుడు మేము తిరగని జాగనే గడ్డావులు, గడ్డి కుప్పలు, మురికి కాలువలు, కెనాల కాలువలు, అంతలో పని అప్పుడు లేదు. కానీ ఏ ఉయ్యాల ఆగితే బావా నన్ను ఉయ్యాల మీకు నూకితే కింద పడ్డదు, నడుపు అన్ని ఇరిగితే మా బావ వచ్చి కొడతాడని చెట్టు ఎక్కి దాక్కున్నాడు కాదే. ఇక అవన్నీ తవ్వుకుంటే ఉన్నది బావ. అప్పుడు సలాక లెక్కుండే, ఇప్పుడు గిట్లా అయిండు. అయితేమైనా కానీ బావ ఫోన్ ఇంటికి రా, చాయ్ పెడతా తాగుదు. అవునే పోసి మీ ఆయన ఎత్తాండే పిల్లలు బాగుండరా? మంచిగా ఉన్నావా? నేను ఇక మంచిగానే ఉన్న బావ. మొగడంటిగా లగ్గమైన 6 రోజులకే దెంకపోయిండు. వాళ్ళ అన్నగాళ్ళు, వాళ్ళ తమ్ముళ్ళు, ఆడబిడ్డలు మొత్తం అందరూ ఎంకులాడిరు కానీ ఈడ దొరకలేదు. ఇక పిల్లలకి అందామంటే లోకమేమనుకుంటారు, మొగలు లేదు పిల్లలకి అన్నారని నోట్లు ఉంచరా. ఇక నా పానం అంటావు ఆడని అర్థమవుతుంది. గర్భసంచి ఆపరేషన్ అయింది. ఇక లంగల మీద చీరలు కడితే నడుము అవుతలేదని కోసి వస్తాను బాబు. ఏదో ఇక నా కోడలు అప్పుడు ఇంత ఇప్పుడు ఇంత బుక్కడ భూమి ఎత్తది ఎన్నే పడుకుంటాను. ఇక పింఛనంటావా పాపం సర్పంచ్ కడుపు చల్లాకుండా 2 అట్లయిన ఇంటికి పోయినందుకు నాకు పింఛన్ రాయించిండు. ఇంత ఆడక బింకి పెట్టుకున్నా ఇప్పటి వరకు అయితే గిట్టున్నా బావ. ఇక నువ్వు కనబడ్డ పోలే ఎక్కడెక్కడియో అది కత్తాన్నాయి ఎందుకటి. మళ్ళవా ఆమె నీకు అత్తవరస అవుతుంది. అప్పుడు ఆమెనే చేసుకుందాం అనుకున్నా కానీ కుదరలేదు. అబ్బా ముసలోడే గాని మహానుభావుడు, ఇడిచిపెడితే ఇప్పుడే లగ్గం చేసుకుని తట్టున్నాడు దీన్ని ఇక్కరేదాన్ని. పోసావా నువ్వు చూడక చాలా రోజుంది కదా, మనసు మాట్లాడుకుందాం. ఆ యాప్ చెట్టు కింద పోదామా? సరే బావ పోదాని. నేను అప్పుడే అందాం అనుకున్నా కానీ ఇది బరిదేగించింది అనుకుంటారు అందరని సప్పుడు గంట కూర్చున్నా. మా మామకి ఏమైంది? దాన్ని చూడంగానే పానం అవతలేదా ఏంది? ఏంది మాధవి మీ అత్త గట్ల గంత వయసుకి వచ్చింది, గింత అన్న మానవ లేదు. ఆయన అంటే పెద్ద మనిషి, మోగోడు గట్లని అంటాడు. ఆడదానికి సిగ్గు లేదు గింత కూడా. మళ్ళా నాకు కూడా తెలియదు మా అత్త గురించి తీసుకుంటుందని. ఆయన ఎవరో కూడా నాకు ఇంతసారిగా చెప్పలేదు. ఏంది మాధవి మీ అత్త గట్ల? ఏంది తిరుపతి అన్న పెళ్లి చూపు వీళ్ళకా వీళ్ళకా? ఏమో నాకు కూడా అర్థమైతే లేదే. ఛీ పిల్లగాడు ఏం మంచిగా ఉన్నాడు, నాకైతే అస్సలు నచ్చలేదు ఈ సంబంధం. అమ్మా ఆ పెళ్లి కొడుకు కంటే ఆ పక్కనున్న అతనే మంచిగా ఉన్నాడు. అవును బిడ్డ, నీకెవ్వరు నచ్చుతారో చెప్పు, వాళ్ళని ఇచ్చే లగ్గం చేస్తా. ఓయ్ ఓసారి ఇట్రా, నువ్వు నీతో మాట్లాడాలి. సరేనే. అక్క పిల్లతో నేను మాట్లాడదామంటే ఒక్కసారి ఓ వాడతావు చూసిన కాడి మాజాలుగా నువ్వు చూసిన సపడేకుండు. మా మామగా కర్రదాన్ని పట్టుకొని పోయిందని నేను బాధపడతా అంటే నీలో లోటింది. ఇంకా మళ్ళీ మళ్ళీ వస్తా నీ మానవ లేక. అవునే మామ గట్ల పోతుంటే గింత కూడా బాధ లేదు నీకు? నాకేం బాధ, ఆయన ఇష్టం ఆమె ఇష్టం, నన్ను కూడా నీకు బాగుందే మగురా, పోయినాక తీస్తా నీ మగురా ఆగు. ఓ పిల్లగా ఏంది మీ బాబు గా వయసులో గదేం పని? చెప్పిండు కదా వదినే, నీకు అర్థ అవుతుందని నాకు చిన్న అవుతుందని. ఏం చెప్పావురా? అందరే దొందే నా గండాన తలగబడ్డారు మీరంతా. ఆడ అట్లా నువ్వు ఇట్లా దిట్లా, మీ అయ్య అట్లా. ఛీ సిగ్గులేసారా కూడా ఏం చేయమో. చెప్పురా అక్క అమ్మాయి మందోసారి పిలిపియరా చూస్తా. వచ్చినప్పుడే మంచిగా చూసుకోవాలరా బాడుకావు. నారాజు నాకంటే నీతోటి ఓ దాని ఎమ్మడి పట్టుకో. ఇక పోయి మాధవికి ఈ సంబంధం పట్టుకొని వచ్చింది ఏందయ్యా. షీ ఆ పిల్లగాడు ఎట్లున్నాడు, ఉడతలు పట్టడం లెక్క ఉన్నాడు. నాకైతే అస్సలు నచ్చలేడు. ఆ పక్కనున్న పిల్లగాడు ఎవరో గాని ముద్దుగున్నాడు కదా అయ్యా. మన బుజ్జికి కూడా ఆయనే నచ్చిండు. వీలైతే వాళ్ళ అమ్మ నాన్నతోని మాట్లాడు. ఇగో ఆస్తిపాస్తులు గిట్లున్నాయని ఈ పిల్లగానికి అంటగట్టావు మన పోర్ని. ఆలోచించు జేరా. ఆ పక్కనున్న పిల్లగాడు ఎవరో ఏం పని చేస్తాడో, వాళ్ళ అమ్మ నాన్న ఏం పని చేస్తాడో, ఏం కథనో అన్ని వివరాలు కనుక్కొని ఆ పిల్లగానికి ఇచ్చి లగ్గం చేద్దాం అయ్యా. ఏమంటావు? సరేనే
పోయి మన బిడ్డ బతుకు నాశనం చేసుకుంటామే. దానికి ఎవరు నచ్చితే వాళ్ళకే ఇచ్చి పెళ్లి చేద్దాం. సరేనా? గా మాట అన్నావు, మంచిగా ఉన్నది ఇప్పుడు. సరే మరి. అమ్మయ్య నిమ్మలమైంది నాకు. రా పోదాం. ఉత్తర మళ్ళీ బాగు జరంతా ఒకసారి. ఇగో మాధవి, ఈ పిల్లగాడు నా బిడ్డకు నచ్చలేదట. అగో ఆ పిల్లగాడు నచ్చిండట. ఇన్నవరా లవంగం, నువ్వు నచ్చలేదట. ఎప్పుడైనా పెళ్లి చూపులకు మనకంటే మంచుకున్న బతకరావద్దురా. నువ్వు అసలే లవంగారు అక్క పక్క అంటావు. నీకు తోకెందుకు రా మళ్ళా బద్వాసు పడతావు. ఇప్పుడు మంచిగా అయినారా నీకు తన్నుకున్నట్టు. నువ్వు గిట్లా గిట్లా అంటే వదిన చూతారా? జరా మొగోళ్ళు లెక్క నాడు నాడు. నీ ఆరోగ్యం బాగున్నా? గట్లనే ఉన్నది ఇప్పటి వరకు అయితే. మరి నువ్వు మంచిగా ఉన్నావా? ఇట్లా ఉన్నాయి పెద్ద మనిషి అయిపోయినా నా పెళ్ళి నచ్చిపోయినాక పట్టించుకున్నది కూడా భర్త అయిపోయింది. అయ్యో, నేను మాత్రం నా లగ్గమైన కాడికి వెళ్ళి నిన్ను తలుసుకుంటూనే ఉన్నా. ఇన్ని రోజులు నిన్ను తలుసుకొని రోజే లేదు. అవునా? అయ్యో, ఇన్ని రోజులు నా తెలియనే. నేను నిన్ను చూసిన పోలే పాతకాలంలా గడిచిన గతం అంతా నాకు గుర్తొచ్చింది. నాకెందుకో ఇప్పటికైనా మన ఇద్దరం ఒకటైతే మంచిగా ఉండి అనిపిస్తుంది. కానీ మీ ఇంట్లో మీ కోడలు ఏమన్నా అంటారేమోనని భయం అవుతాను. వాళ్ళ ముఖాలు వాళ్ళు ఏమంటారు? నా దారిని చూసుకుంటా, వాళ్ళు చూసుకుంటారు. నన్ను ఏమన్నా బుక్కనే బువ్వ పెడతాను టైంకు. నా పైసలు పోతానే నన్నే పట్టించుకుంటారు వాళ్ళు. అర్థమైందా? అయినా నువ్వు చిన్నప్పుడు లంగా ఉండి వేసుకుని చెంగు ఇట్లా తిరిగేదే. గడ్డి వామల పంటి, బాయిల పంటి, చిలకల పంటి దురికేది, చెట్ల దురికేది, ఈతలు కొట్టేది. మర్చిపోయినా అవన్నీ ముచ్చట్లు? నేనేం మర్చిపోలే. ఇంకా తారక్కల ఇంటి కింద ఏపు చెట్టు కాడ నువ్వు కచ్చరమే కూర్చున్నోలే బండి జాకిలేసింది, గుర్తుందా? అప్పుడు బక్కగానే ఉన్నా కానీ బండి అయితే బాగా జాకిలేసింది. జరైతే కింద పడుతుంటివి. చిన్న చుట్టూ లంగా ఉండేది, పసుపచ్చ లంగా. అది ఇంకుంటదా లంగా? నువ్వే ముసలోని పోయినా ఇంకా నా లంగాలు అట్నే ఉంటాయి. ఎన్నడో పైకి గాలి లంగలేసిందట. అన్ని ఇవ్వే అన్ని కొంటది మాటలే. ఏమోతో మాట్లాడతా, నీతో నువ్వు ఇన్ని ఏళ్ళ కలిసావు కాబట్టి మాట్లాడతా, ప్రేమ చూపిస్తానా? నాకు ఎవరున్నారు దిక్కు? మరి ఇన్ని రోజులకైనా మనం కలిసినావు. మా పెళ్లి చేసుకుని ఉందా, ఏమైనా ఆలోచన ఉందా చెప్పు. మరి నాకైతే ఎటువంటి అభ్యంతరం లేదు, కానీ మీ కోడలు ఏమన్నా అంటారేమోనని అంతే. కోడళ్ళు వద్దలే అంటారు. మరి వద్దనప్పుడు తీసుకోమంటారా? వాళ్ళ దారి వాళ్ళు చూసుకోరు. వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు, వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. ఇప్పుడు అప్పుడు అంటే మీ నాన్న గాడి కొడుకు పిల్లని రా అంటే నీ ఆస్తి ఉన్నదా, బిల్డింగ్ ఉందా, బంగ్లా ఉందా అని అనే. ఇక చూడారా ఎంత పైసలు ఉన్నదో. లక్షల కొద్ది సంపాదించిన, 10 ఎకరాలు సంపాదించిన, మామిడి తోట సంపాదించిన, ఆ కరీంనగర్లో బంగ్లా కట్టిన, షటర్ కిరాకి ఇచ్చిన. మరి ఇప్పటికైనా పెళ్లి చేసుకుందామా? చేసుకుందాం. మరి నువ్వు చెప్పు మరి. ఇంతకు నా నుంచి అయితే ఎవ్వరు ఏమనగడు. పెళ్లి ఎందుకు చేసుకున్నావు గిట్ల గట్టా, నీ నుంచే మీ కోడలు కొడుకులు ఏమన్నా అంటారా అని భయం. మరి మోహన్ సంగతి ఏంటి మరి? ఇంతకు ఆడ వచ్చేటోడైతే వరకు ఎన్నడో రాకపోనా, 6 రోజులకు ఏంటంటే గిన్నె ఎన్నైనా రాలే. ఒకవేళ వచ్చినా కానీ నాన్న కోసం ఎన్ని అని చూడాలి. నాకు నచ్చిన తోటి నేను వేనంట. ఇప్పుడు ఫోన్ ఉత్తరం ఏమైనా చేసినా మరి ఆ మనిషి? ఫోన్ లేదు, మను లేదు. ఎవరమంతా అడవి కాసిన వెన్నెలైంది. ఇక కనీసం ఆఖరి దశ కన్నా మన ఇద్దరం కలిసి ఉంటే. ఇప్పుడు మీ ఆరాండ్లు బాగున్నారు కదా, వాళ్ళతో ఏం కాదు. అలా అట్లా మను నేను ఎప్పుడు ఆ ఇంటికి వెళ్ళిపోతే ఆ ఇల్లు ఆ జాగంతా అలుముకుందామని చూస్తారు. పోనీ ఆ ఇల్లు జాగంతా వదిలిపెట్టు, నేను లేనా? ఇదంతా నీదేనా? రేపు నేను సంపాదించేదంతా కూడా. నాకు దాంతో కాదు, నాకు నువ్వు ముఖ్యం, ఆస్తి ముఖ్యం కాదు. 20 రోజులు బంగారం ఉండదు నా పెళ్ళాంతి, అది నీకే ఎత్తా. సరేనా? నాకు ఏ బంగారం వద్దు, నువ్వే నా బంగారాన్ని. ఇగో మా ఊళ్ళో పంతులు మంచి రోజు చూసుకొని ఎప్పుడన్నా రా పోషవా నీ పేరు మీద ఏదన్నా అయితే అని అన్నాడు. మరి నా పేరు మీద పెళ్లి బలం ఎప్పుడుందో అడిగి నీకు మళ్ళీ ఎవరితోటన్నా చెప్పి పంపుతా. అప్పుడే ఆగుడే అబ్బాయి ఇన్నేం లాగా నువ్వు ఇప్పుడు ఆగవా? అన్ని ఇవి ఎవరైనా ఇంటే ఏమనుకుంటారు? ఎందుకంటే రోజులు ముందు గుర్తొస్తాను. అప్పుడు చూసాను అనుకోండి, గడ్డి వాగబడి మనకు పోలే ఉడకలే. యాదుకున్నా నీకు
చీ అయ్యో నీ సగ్గు వాడుగారు సర్దిగా సరే మరి పోదాంపా. మా చిన్నత్త గిట్టేటో వేయిందని మా కోడళ్ళు మళ్ళా ఊరంతా పాట పాడతారు. పాట పాడుతుంటే పట్టించుకోకుండా నేను ఉన్నా కానీ ఎందుకు అయ్యగారు జల్దీ ముహూర్తం పెట్టి కదా. సరే సరేనా పా మరి. ఇవ్వటు పడుతుంది కోంగు చాటు మొగరాది. నా మొగడు దేవుడే, నీ మొగం లెక్క కాదు. ఏమంటావురా? అంతే అక్క. నువ్వు దయ్యానివి, ఆయన దేవుడు. మాటలు మంచిరాని నా మొగన్ అంటావా నువ్వు? నేను రద్దులో పెట్టుకో, నా మొగన్ ఎందుకంటాను? నువ్వే అమ్మా రూపా మీ అత్త వచ్చింది దిశ మంగళారతి. ఏంది మంగళారతి తెచ్చి మీకు జిట్టి తీయాలి? నా జిట్టి నువ్వన్న మంగళారతి. సరే మామ, నువ్వు ఉండు, నేను పోయి తీసుకొస్తా. బాపు మా బాపు ఎంత ముద్దుగా లేడు. అరే రావంగా మీ అమ్మ కూర్చేరా. నాదని నువ్వేనా మా మామకు మీ అత్తతో దగ్గర నుండి లగ్గం చేయించినావు? ఆ రోజేమో నాకెదరిక మళ్ళవ్వా అంటివి అయ్యారంగా. ఇప్పుడు చేసినవి ఏం అన్నట్టు కూర్చున్నావు. దగ్గరుండి లగ్గం చేస్తుంది, దూరం ఉండి లగ్గం చేస్తుంది. ఇద్దరు ఇష్టపడ్డరు, లగ్గం చేసుకున్నారు. మధ్యలో నీకేమైతాంది? ఏమో గామన పడుతుంది. అబ్బా చిలక గోరింకలక ఎంత ముద్దుకున్నారు. అబ్బా లవంగం, ఎన్ని రోజుల నుంచి నీ నోట్లో ఇంత మంచి ముచ్చట వచ్చిందిరా. నిజంగారా, చిల్క గోరింక లెక్కున్నారు ఇద్దరు. మా మామకైతే ఒక మంచి అత్త దొరికింది. గుద్దితే మూతి వలుగుతాయి బాధ మాస పాడుకో. చిల్క గోరింక లెక్కున్నారు వాళ్ళు. ఇంకా ఎలుక పనికొక్క లెక్క లేరు. ఇంత నోర్మై
నువ్వు నా లవంగానే నాతో మాట్లాడతావు గారితో మాట్లాడతావురా లవంగా. ఈ అబ్బాయి మన కొడుకు వీడే మన చిన్న కొడుకు. పెద్ద కొడుకు దేశాల పోయిండు, పెద్ద కోడలు చిన్న కోడలు మన లవంగాడు. అరే కిరణ్, మన ఇంట్లో మనం దావత్ చేసుకుందాం, 2 కిలో మటన్ తీసుకురా. ముఖ్యంగా ఈ పెద్దోళ్ళని వచ్చినావా, వీళ్ళు సాయంత్రం కూడా మనం అంటే అరేంజ్ చేయాలి. పో మరి 2 కిలో మటన్ తీసుకురా. అరుచుకుంటా మామా, పెద్ద మనుషులు లగ్గం చేసారు కదా, మంచిగా అరుచుకుంటా. మాధవి బద్దనే అరుచుకుంటా నేను, సరేనా? పోషవా కొత్త జాగాని రంది వాడకు, నా నోలైతే అదే అలవాటు అవుతుంది. నాకేం రంజలేదు, అలా కొత్త ఏమున్నది? ఆయన నాకు తెలియనాడా, పాతోడేనా? అయినా మళ్ళీ మేమన్నా ఇప్పుడు కొత్త లగ్గం చేసుకున్నామా? మా మనసులు ఎప్పుడో కలిసినాయి. సీను 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 ఇన్ని రోజులు నాకు అత్తలేదని పెత్తనం నాదే సాగించుకున్నా. ఇప్పుడు దీన్ని తీసుకొచ్చింది దిక్కుమలేదు, పెళ్లి తీసుకొచ్చి నాకు అర్థం చేసింది. చెప్తా దీని సంగతి చెప్తా. సరే బాబు, మీరు చెప్పిన అన్నీ తీసుకొస్తా. వదిలే పైసలాట మటన్కి తీసుకురాపు. బాబు పైసలు తీసుకొస్తా. సత్యం అక్కడ కూర్చోండి. అబ్బా సీను, బాగా రోజులకు నాకు మస్తు సంబరం అనిపిస్తుంది, సంతోషం అనిపిస్తుంది. ఇన్ని రోజులకు మన ఇద్దరం ఒక్కటైనా సీను. ఇన్ని రోజులు నువ్వు నాకు దూరం ఉన్నదని రోజు బాధపడేదాన్ని. లగ్గమైనాక వారానికే నా మగుడు దెంకపోయినవలే రోజు నిన్నే తలుసుకున్నా. ఏదైతే నడిసొచ్చే కాలానికి కలిసొచ్చే కాలానికి నడిసొచ్చే కొడుకులు అన్నట్టు ఇప్పుడు నాకు 2 కొడుకులు 2 కోడళ్ళు, మంచిగా బంగారం అసలు భర్త. అద్దు చీ బాగా మాట్లాడతాను. ఏదో ఎండాకాలం ఏం కూరలు తినబుద్ధి అయితే లేదు, ఇంత చాలాసారి వేసుకొని తిందామంటే కూరని మొర బాగానే ఉంది. నేను మొర తీసి మొర్రే పెడదు జట్టప్పర. నేనైతే ఇవ్వాలి కాదనుకుంటా చెట్టు మీద చేయనిచ్చిన. అబ్బాయి ఎండ చల్లగా ఉండి ఏమన్నా ఎండ కొడతాందా? మా అత్త మళ్ళీ ఎటువైనా నన్నే అంటది. ఏమైనా పొదుగుడు పట్టిన కోళ్ళకి ఇంట్లోనే ఉంటుంది, దొరసాని ఇలా నన్ను వెళ్ళాడు. భలే మంచి రోజు, పసందైన రోజు, వసంతాలు పూసే. మాదాలు గంటి రోజు రోజుకు ఐసోన్వి అవుతాన్నవా? ఊకే నడుంగిచ్చుకుంటా, నెత్తి మీద చేతులు వేసుకుంటా, చెక్కలు గిల్లి చెప్తాన్నవులే. కోడలు చూస్తే ఏమనుకుంటది? అదే నా పిల్లలని దగ్గర తప్పే ఉంది. అసలుడే గాని మహానుభావుడు. అది నలుగురికి చెప్తుంది. మా మామ ఉండ కొడుకు మొగోడు, ఆయనకు తెలియకున్నా కానీ మా అత్త కన్నా తెలియదు అంటది. ఎంత చేసుకున్న పెళ్ళమైతే బదట్ట ముద్దించుకుంటారా? సరే కానీ కూర ఒకటే. ఏమో నాకేం తెలుసు, నేను ఇంకా సాయం వాళ్ళకి వేయినా. కోడలైతే కళ్యాణకు తెస్తాను వేయింది, మరి పప్పు ఎత్తందో చారెత్తందో నాకు తెలియదు. నాకే అసలు నిన్న పొద్దువీకు నుంచి నాకంతా కళ్ళు తిరిగినట్టయి, కడుపంతా లోపినట్టు అవుతుంది. అయ్యో ఏమైంది? కోడలో పని చేసి అత్తో పని చేస్తే బిర్యానీ తీరుతుంది. అన్ని పనులు నేనే చేయాలి, ఇంట్లో నేనేనా బయట నేను. అగో అత్త ఏమైంది? లట్టు పొట్టు తినద్దంటే ఊకుంటావా? అడ్డమైన గడ్డి కడుపులు ఎత్తావా? ఇప్పుడు చూడు ఎట్లా కక్కుకుంటానవంతా. నేనేం తిని పాడైంది? ఎప్పుడు ఏదో ఒకటి అనంది, నీకు మనసున పట్టదా? అదే నన్ను అసలే ఓర్వం. నాకు కళ్ళు తిరుగుతాయి, అడ్డం బయటట్టున్నా, జర నన్ను లోపలికి పట్టుకపో. ఈ ఎండలకు ఐసైసోళ్ళే అడ్డం పడతారు. ముసల్లా నువ్వెంత నాడు ఎండ చల్లకుండా ఎందుకో ఎండలేని గిట్లా పానం అంతా సుస్తి అవుతుంది. దేవుడా, రూపా అత్తకేమైందిరా? ఏమో మామ, పొద్దున్న నుంచి అట కళ్ళు తిరుగుతానే అట అత్తకు. గారెంపి డాక్టర్ ఫోన్ చేసి రమ్మని చెప్పు. ఇప్పుడే ఫోన్ చేస్తా, జర రెస్ట్ తీసుకోవాలి కొంచెం. పండుకో చెప్తా అంటే ఈరోజు చేయవు. అడ్డం నిమ్మలంగా. అత్తమ్మ, నేను షెర్పత్ ఎత్తా, కడుపు చల్ల పడుతుంది, సరేనా? నేను పోయి ఆర్ఎంపీ డాక్టర్ తీసుకొస్తానే జల్దినా. ఉప్పు ఎక్కువ వేయకే. పానం చల్లకుండా ఎన్నెళ్ళేంటి ఇవన్నీ అంత ఎత్తున అవుతుంది. తలకాయ తిరిగినట్టు కాబట్టి తాకత లేకుండా అవుతుంది. ఎండలేందో ఏమేందో. పేషెంట్ ని క్లినిక్ తెస్తే అయిపోతుండే కదా. వచ్చే పొజిషన్ లేదు సార్. ఏమైందంతా నిలదాకా బాగానే ఉంటారు కదా. ఏమో సార్, ఒళ్ళు తిప్పుతా అంటుంది, కళ్ళు తిప్పుతా అంటుంది. అవునే రూప, షర్బతి ఎత్తే తీజగా ఎత్తారు చక్కెర నీళ్ళ లెక్క. ఇంకా 4 నిమ్మకాయలు విండి పుల్లాగా ఎత్తేమో. ఓ అత్త, ఇప్పటికే 4 నిమ్మకాయలు విండి పోసిన,
ఇంకా నీకు పుల్ల కావాలా? అదేమన్నా షర్బత్ లెక్క ఉందా? నాకెందుకో బాగా పుల్లటి తిన బుద్ధి అవుతుంది. సామాన్లు అటుకు మీద పాత చింతకాయ తక్కువండే, అప్పటికి మా వచ్చిన వాళ్ళు తీయమని. సరే, ఇంకా అత్తలేరండి. అమ్మా పోసావా? వచ్చినావు బాగా వచ్చినా ఏమైంది? ఏం సంగతి? ఏమో ఏమైందో కడపంత లోపింది, పొద్దుగాల తలకాయ తిరుగుడు, కళ్ళకు చీకట్టు చవుడు, పానం అంతా గిర్రగిర్ర దిక్కు నూకెత్తండి. అట్లనా? కొంచెం ఇట్లా వంగు, గాలి గట్టిగా విలువు, వదిలిపెట్టు. నేను చెప్పింది ఏంది నీకు అర్థమైంది? నాలుకెదురు, కళ్ళు, మరి ఆకలికి తల్లి మంచిగానే ఉన్నాయి డాక్టర్. పుల్ల పుల్ల కావాలంటాను డాక్టర్ సాబ్. ఒకసారి నిలవడు. తాకతుంటలేదు, నిలబడదా. ఎన్ని ఉంటావు నువ్వు? ఉంటగావచ్చు, నాకేమెరకప్పుడు చిన్నతనాల 8 ఏళ్ళ పోరికి లగ్నం చేసి. ఏం చేస్తాడు మీ ఆయన? ఏం చేయడు, గదే వ్యవసాయం చేస్తాడు, ఇక లేదంటే ఇట్లనే పడతాడు. ఏం లెక్క పెడతారు సార్? ఈమె నీకు ఏమైందమ్మా? మా అత్త. నీకు ఎంతమంది పిల్లలు? నాకు ఇంకా కాన్పు కాలే. మా ఆయన దుబాయ్ వేయదు. కంగ్రాట్స్. దేనికి దుబాయ్ పోయినందుక? మీ అత్త తల్లి కాబోతుంది 3వ నెల. ఏమిటండి మీరు మాట్లాడేది? ఎందుక మాట్లాడి నువ్వు? నేనేమో పిల్లలు లేక ఎక్కని మెట్టు లేదు, మొక్కని దేవు లేడు. గీ వయసులో గిదేంది? చిచ్చి, మీరు సిగ్గుపడకండి, చచ్చిపోవాలనిపిస్తుంది. థ్యాంక్ యూ డాక్టర్. ఏంటి మమ్మీ ఎవడీడు? పోసావా? బరువు పనులు ఎత్తకు, ఆరోగ్యం మంచిగా చూసుకో. కరీంనగర్లో ఒక దవాఖాన ఉంది, నేను చెప్తా, అక్కడికి పోయి చూయించుకోండి. అమ్మా నువ్వు మీ అత్తకేం పని చెప్పకు, ఆమె జర మంచిగా ఉల్లాసంగా చూసుకో. అదే చెప్తున్నా అమ్మా, నేను వస్తా మరి. రైట్ రామయ్య. ఏందే పెద్ద పీట లెక్క చూస్తాను, కొడతావా ఏంది? లేకపోతే నీకన్నా సిగ్గు పెట్టిండా దేవుడికి ఇంతనన్నా? సావుదలకు వచ్చినావు, గిదేంది? మానం ఉండాలి ఇద్దరికి కొంచెం అన్నా. నేనేమన్ననే, మొన్న నువ్వు మీ అమ్మగారింటికైనా పోలే, ఆ నలవకపోడు అత్త అంటే సాయం పెట్టుమన్నాడు. సాయం ఆడిపోయింది, అయినా ఆడిపోయింది ఇక అంతే. నాకే ఇజ్జత్ అనిపిస్తుంది. బయటకు పోదామంటే పోసావా నీళ్ళు పోసుకున్నట్టు. ఓవా అయితే కానీ ముచ్చట నా కొడుకు చెప్తావా? ఎందుకు చెప్పద్దా? అద్దే ఆడు వచ్చినాక ఏ పెంట కుప్పల్లో దొరికితే సాదుకుందామని చెప్పుదా. చేసిందే చెండాలప్పనంటే పెంట కుప్పలు దొరికిందని చెప్తుంది. ఇంకా ఇగో తీడుతీవు గాని గా అంగన్వాడి సరోజ దగ్గరకు పోయి నా పేరెక్కిపోయే సత్పిండిని కొడుగుడ్డ అత్తే, నీకో 2 కోడిగుడ్లు ఇస్తా. నీ గుడ్లతో పిండద్దు నాకు. ఏం చేయాలి? పండున్న పొలం ఉన్న తాగుతుందా? గిన్నెళ్ళకాయ భాగ్యం ఉన్నది, గిన్నెళ్ళకాయ. ఆ తర్వాత పోయిన తర్వాత ఎన్నో దవాఖాలు తిరిగితే ఏమక్కర్లేదు. అదే ప్రతి ఆయనకి అన్నో తమ్ముడు అవనుకో రాశారు. రూపా ఇంత గంజిపిండి అన్నం ఎత్తరా అదే. అబ్బో దేవుడు. ఇక బాగా రోజులకు నాకు దూరపు కానిపై అవుతుంది, దాన్ని కన్ను మసలించుకుంటున్నట్టుంది. నేనేం చేయాలి? నేను దుకాణంలో కొనుకొచ్చుకున్నానా? దేవుడు ఇచ్చిన ఫలం. అయ్యో పాడబడి నువ్వు నమ్మకం రాగిన కొబ్బరి మనం పోయి. రూపా మళ్ళా వెళ్తావు? మాకు ఫోన్ చేసి కొబ్బరి లేమని చెప్పే. చెప్తుంది. నా బిడ్డకు ఫోన్ చేయాలి, అది మంచి గురికి వస్తుంది. ఇంకా ఫోన్ పట్టుకరా, మాధవికి ఫోన్ చేయిద్దరా. చేస్తా. మా అల్లుడు ఏమనుకుంటాడో పాడబడి, ఆయన ముంగట బొత్త పెట్టుకొని అటు ఇటు డెలివరీ అయ్యాక మా అమ్మగారి ఇంటికి వెళ్ళవచ్చు. నేను తండ్రి కాబోతున్నా. సిడీసుకో బాబు, సిడీసుకో. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. పిల్లలు తీసుకోండి.
నేను తండ్రి తీసుకోరానా రైట్ ఓకే బాయ్ బాయ్. ఎంటికలు సల్లాగుండా అన్ని తెల్లెంటికలు వచ్చి పాడవుతున్నాయి. నాకన్నా ముసలిది ఒకటి నల్లగా ఉండే ఎంటికలు. మామిడికాయ చూస్తే పానం కొట్టుకుంటుంది కానీ ఏం ఎక్కర అంత బాగా పసకది ఇచ్చింది అది జీడి మామిడికాయ. రూపా గింతగా ఈల పీట అన్ని తీయరా అదకి మామిడికాయ 2 వక్కలు కోసుకొని తింటా. అట్నే దాన్ని తింటా ఉప్పును మిరపొడి వేసుకొని రేగా తప్పకల రిప్ కాపులా. దానికి కానుపు కాలేదని నా మీద కళ్ళమంట. మొక్క మంచిగా లేదని అద్దం వల్ల కట్టుకుంటే ఏమవుతుంది? నీ రాతల గట్టున్నది, నా రాతల గిట్టున్నది. నేనేం చేయాలి వాళ్ళకి చెప్పుకోవాలి. బయటకు పోదామంటే మందితోటి మానం పోయే కాలం వచ్చి. అయినా ఎవరైనా అనుకుంటే నాకేంటి, దేవుడు ఇచ్చిన ఫలం వద్దంటవా? ఏమో నడవ రాదు, ఏమో పెళ్లి నడక నడుతున్నావు. నడుతున్నది కదా అది అన్ని కూట్లాడతావు. బండి ఉండి ఏం లాభం? ఇంత ఎండలో నన్ను నడిపిస్తున్నావు. అరే పంక్చర్ అయింది నేనేం చేయాలి? నీ టైంకి అన్ని పంచర్ అవుతాయి. నడు. టైం బట్టి ఉంటది కదా. చాల్తి నడిచత్తు రాయ బుజ్జి కాళ్ళెక్కలు కడుక్కున్నారు. కట్టుకున్నా గానీ పానం మంచిగా ఉందా? గట్టే ఉన్నది. ఇగో నీకు ఇష్టమని అంగురు పళ్ళు సపోటా మామిడికాయ తెచ్చినాయి. నావా నావా ఎంత మంచిదానివి. నీ కొడుకు కడుపులు ఉండంగా కూడా నేను మస్తు పట్టుకొచ్చిన. నీ అత్తకి ఇంత మంచిగా ఉందా రాయే? నీ అత్తకి చెప్పినవా? చెప్పినా. తిను కడుక్కుని. ఏమైంది అత్త? ఎందుకు అల్లుడు తెలిసి కూడా అన్ని కారడ్డాలు మాట్లాడతావు? తెలివైనా వచ్చినావు నా బిడ్డతోటి? అన్ని తెలిసి కూడా అడుగుతాను. ఒఫోరి గీ మంచి దొరికితేనంత బుద్ధి పైన పెట్టిండాడు. సరే కడుక్కుంది. మాధవి ఎప్పుడు వచ్చిర్రు? ఇప్పుడే వచ్చిన వదిలే. అన్న అంత మంచిదేనా? ఎండలు వచ్చిర్రు, పొద్దుగల అయిపోదురు కదా. అయితేమనే గాని మాధవికి కొన్ని చల్లటిల్లు పోయే కుండలై. చూసినవా అన్నది ఎట్లా ఎక్కిరిస్తుందో? నేను చూడలేదు అనుకుంటాను కానీ దాని గురించి నాకు అన్ని మాయరికి. అది ముంగట ముచ్చట పెడితే వెనక ఎక్కిరిస్తుంది. సరే కానీ అది మంచి కట్టుకుంది. ఇంకా దానిమ్మ పండు తెస్తేమవునే. అరే మళ్ళీ పెడుతుంది అన్న. సరేనా? ఇదైతే పుల్ల పుల్ల మంచిగా వస్తుంది. స్వీటే అది. ఏం చూస్తున్నావే టీవీ చూసినట్టు? వీళ్ళకు ఛాయ పెట్టుకొని రాపో. ఎప్పుడు ఎద్దును ఓడిసినట్టు వరదాలి దీనికి. ఈ పని చేయ ఆ పని చేయని. మరి మా అత్త గిట్టున్నది, అన్ని పనులు చేస్తా అన్న ఆలోచన లేదు. అబ్బా బిడ్డో సాతనైతే లేదే. ఒకటే మకాన కూర్చుంటే కాలు తిమ్మిరెక్కినట్టు. అబ్బో అల్లుడు వచ్చింది కదా జరసేపు అగడ ఉరుగుదామంటే పంక నడిచి పాడైతుంది. అత్త ఏ దవాఖాన తీసుకుంటారు? మంచి దవాఖానే. సరే మంచి. అల్లుడు నమస్తే. అంత బాగేనా? అంత బాగే. బిడ్డ బాగున్నావురా? నేను బాగానే ఉన్నా. ఏడ తిరగదైనా కూరలేదు కుమ్మలేదా? ఏ బయటకు పోయినా అంత సరే కానీ అల్లుడు రా ఇంత కళ్ళు కూడా తాగుతావు. మంచిది పోయేద్దాం. ఏడికి కళ్ళు తాగుతావు అంత ఈ ఎండలా కళ్ళు తాగడం అవసరమే. ఆపరికి పొద్దు చల్లబడ్డాక పోపోదువా? అత్త చాయ్ తీసుకు. ఓయ్ చాయ్ తాగిపోతురా? నాకు చాయ్ అద్దే డాక్టర్ చాయ్ దాకా. నేను ఇల్లు పాలుంటే ఎచ్చబెట్టుకో, పాలు తాగి కొనేసుకుంటా. మాది ఎట్లా పట్టు తీసుకోరా. వద్దు వదిలే, నేను కూడా బంద్ చేసిన చాయ్. ఇదంతా ఎవరి కోసం పెట్టిన అనుకుంటారు? మరి నువ్వు తాగు. నేనైనా భార్యని అనుకుంటాను. ఇదంతా తాగడానికి పుడిదే ఏమన్నది. ఇప్పటి మందం నీ ఒక్కదాని మందం తాగి మళ్ళీ గంజలు పోయిపోయి అప్పటికి మీ మామ వచ్చినాక ఎచ్చబెట్టిపోతువు. ఎచ్చబెట్టి మీకే వస్తా, నేనైతే తాగా. మరి నువ్వు తాగకు. నువ్వు ఎందుకు తెచ్చిపోతా ఇద్దరు? నువ్వు ఎందుకు తాగుతావే? నీది నడుపుతుంది కాలం. చూసినవా అన్నది ఎట్లా మాట్లాడుతుందో? ఏం చేయాలక్క? గుంపించుకుంటా గంపెడి పెట్టినట్టు ఎన్నో పొద్దుగా లేచిన కాడికెళ్ళి పండేళ్ళ దాకా చదువుతుంది. దాని నాలుకకు దాని నోరుకు రికా ఉండదు.
నాకు గాంగ అయిందట, ఊళ్ళో దాని ఇజ్జత్ పోతుందట బయట తిరిగితే. ఇక నేను మారానికి కొత్తగా సత్తన్న గుంపించుకుంటా తిడుతుంది. కూడా ఇవన్నా చీర విండు అన్నా నాకైతే గోసకైతుందవ్వ. ఏం టెన్షన్ పడకు, మంచిగా టైంకు మందులు వేసుకో, మంచిగా తిను, మంచిగా టెన్షన్ లేకుండా ఉండు. ఏం చేస్తావు నువ్వు? మన బిడ్డ మనం పట్టించుకోవడానికి కోడలు గట్లే ఉంటది. ఏం బాధ పెట్టుకోకు, నువ్వు మంచిగా ఉండు. నీకేం తక్కువైందే, మస్తు ఉన్నది. ఎందుకు తిను అన్ని విధాలా, ఎందుకు తినవు? సరే అక్క, ఈ ఆడకట్టోళ్ళ కట్ట ఇజ్జత్ పోతుందట, వాళ్ళందరూ చేయబట్టి దీనికి. మీరు అందరు వచ్చిన వాళ్ళే నాకు సంబరం అనిపించింది అక్క. పోతారు సాయం అయిపో కదా. నీ ఆరోగ్యం చూసుకో. నీ ఆరోగ్యం చూసుకో. అక్క 5వ నెల ఈయన సీమంతం చేస్తానంటాడు. మీ అందరికి చెప్తా ఖచ్చితంగా రాండ్రి అక్క. ఇలా కడుపులు చల్లాగుండా మనిషికి తీరు తెచ్చి ఇచ్చిండ్రు. వాళ్ళ ఇంట్లో ఏ కార్యమైనా ఒకపోతే నేను వాళ్ళు నాది నీది అనుకుంటే తేడా లేకుండా అందరు కలిసి వచ్చి చూసిపోయారు. ఇక నా కోడలు ఉన్నదంటే ఎవరి ఇంట కార్యం అయితే ఇది పోదు. మరి రేపటికల్లా ఇది పిల్లనో పిల్లగన్నమంటే మరి దీనికి ఎవడస్తాడో. ఇవన్నీ చూసిన వల్ల దీనికి కంటు బగ్గుమంటాయి కావచ్చు. దాన్ని నేను ఘనంగా వద్దానన్నా పెంచంగా వద్దానన్నా ఏమైనా నా మీదనే పొద్దు పోతుంది. ఏమైనా ఎట్టోకి 6 నెలలు కట్టపడితే నా సంధానం నేను, మీ సంధానం మీరు ఓర్రి, నాకేందే. ఆ బుజ్జి మాధవి, ఇవరిదాకా ఈ పెద్దమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఇంత సాయన చేసిపోతేమో ఎటువైనా ఇవరిదాకా యోగా ఇంటి పక్క ముచ్చట పెడతాను. ఇంకా పెద్దమ్మకి ఇట్లా పతాకం ఊళ్ళకి వెళ్ళి నడిచి వచ్చిర్రు. ఇంకా పెద్దమ్మ వాళ్ళకి ఇంత సాయం నీళ్ళు అరుచుకోరా? అప్పుడు విలేజ్ కదా మరి తీసులేదు. ఇక ఎందుకు ఏమేమి రాగం అన్నది. ఎవరు తెచ్చిల్లు? ఇంకా రాదక్కకి ఇట్లా వచ్చిర్రు, వాళ్ళు 3 అక్క చెల్లెళ్ళు వచ్చిర్రట. అయితేనే గాని అల్లుడు కర్నారు పోతే నాతో చెప్పే. ఎందుకే? నువ్వు చెప్పరా అదే. అరే ఎందుకో చెప్పరా అదే. ఇగో పైసలు ఎంతైనా మంచిదే, నాకు కుంకుమ పువ్వు తెమ్మను, పాలల్లో వేసుకొని తాగుతా. సరే తెమ్మంటది. గదేనే గిట్లున్నప్పుడు పాలల్లా కుంకుమ పువ్వు వేసుకొని తాగితే పుచ్చటోళ్ళు ఎర్ర కొడతారట కదా. ఇక నువ్వు నల్లగా నా తీరు పుట్టినవని మీ నానమ్మ మా అత్తలాడి నిన్ను 6 నెలల దాకా ఎత్తుకోలేదు కాదే. ఒత్తితో తచ్చి తన్నిన పోలే మనవరాలు కాదే, సత్తెడుతుంది అన్న వాళ్ళే మంది మారానికి నిన్ను ఎత్తుకున్నది. మరి నా అప్పుడు తాగినవని నువ్వు కుంకుమ పువ్వు తాగలే కాబట్టి నీ లెక్క నల్లగా పుట్టిన కదా. ఇక అప్పుడు ఏదో అయిపోయింది కానీ ఇప్పుడైతే అల్లుని చెప్పు జరా కుంకుమ పువ్వు తెమ్మని చెప్పు. నాకు చెప్తుంది తెమ్మని. అది నెట్టిపోయిందే కనబడతలేదు. ఇంటికి ఎవరైనా చుట్టం వచ్చినా తెలిసిన వాళ్ళు అట్టే మరి ఎప్పుడు వచ్చిర్రు ఏందని మర్యాద లేదు, నీళ్లు లేదు, సాయ లేదు. దాని అవ్వగారు జాడే అంతేనే రీద్దక్కాడిది అంతే. ఎటువైందో మరి. అగో అత్తమ్మ గిట చీరేంది మా ఇంటికి? మీ అత్తలు ఇల్లు పోసుకుంది కదనే, మంటలు ఇస్తావని వచ్చినాము. మీ అత్తను మంచిగా చూసుకోయే, నీకే పుణ్యం, నీ పిల్లలకు నీకు పుణ్యం. చూసుకుంటా. మా అత్త అంతా కమ్మడి పని చేసిందట, ఇలాట తర్వాయి బట్టి చూడడానికి వచ్చిర్రట. ఈమె నీళ్ళు వేసుకునేమని రోజు రత్తారు సుత్తారు పోతారు. పొద్దున్న దానికి ఇదే పని నాకు. ఊళ్ళోకి పోయిన ఉప్పోసకు నీ చుట్టదు కన్నా ఊకే. అగ చూసినవా ఏం బాగా పని చేస్తా ఊళ్ళకేనంటాను. మరి లేకపోతే ఏంది, నాకు అలసిపోయానే అట్లా పోయినా. ఓ అత్త నేను ఒక 6 రోజులు మా ఇంటికి పోతా అనుకుంటానా, మా వాళ్ళు పట్నాలు వేసుకుంటారట. అగో ఏంది వదిలే గట్లా మాట్లాడతాను? నువ్వు 10 రోజులు పోతే మా అమ్మ సంగతి ఎవరు చూసుకోవాలి? నువ్వు చూసుకో మీ అవ్వను. ఆగో అదే ఈ వరకే ఆగమేఘాల మీద దొరకచ్చిండు దాన్ని. అప్పటికి పోదాం రేపు పోదాం అని అంటేనే వచ్చింది, లేకపోతే అది ఉండునా అంటే ఈ ఒక్కరోజు కానీ ఎట్లా వచ్చింది? ఉండుమని చెప్పు, నేను పోతా. నేను ఉండనే బరాబర్ పోతాను. ఏదో ఒక్కరోజు అంటే శుద్ధమని వచ్చినాం మేము. నీకే పట్టింపు లేనప్పుడు మీ అవ్వ అంటే నేను ఎందుకు పట్టించుకోవాలి చెప్పు? అవో ఏంది వదిలే గట్లా మాట్లాడతాను? అది 10 రోజులు ఉంటే లత్తు ఉంటుందా అనే ఉంచకుంటే నన్ను ఏం చేయమంటాను? నేను పోతా బరాబర్ పోతా, నేను ఉంటా. పట్నాలు ఎన్నడో ఆ రోజు పోదు కానీ ఉండు నువ్వు. మా 6 రోజులు ముందే రమ్మని చెప్పింది, నేను ఆ రోజు పోను. అబ్బా నువ్వు ఏది ఉండగాని మొక్క మీద ఎత్తవేనే పనులు. ఇన్ని రోజుల నుంచి లేదు మీ అవ్వ ఈ 4 రోజుల ముందే రా అన్నదా? మా అవ్వ ఎప్పటి నుంచో రమ్మని చెప్పింది, ఏమో ఉన్నా. నువ్వు గిట్లయిన తర్వాత నాకు యాష్టకత్త నేను పోతా. ఏమో నే రాజ్యం వెళ్తున్నావు,
బయట బయట సోపతులు అవుతుంది, గంటలు గంటలు పోయి ముచ్చట్లు పెడతాను. మేమైతే ఏం చెప్తాందో మంది మాటలు పట్టుకొని అది అవుతాను. ఏం చెప్పదు ఎవ్వడేం చెప్పడు విన్నావా? అలా చూసినవా అనే ఈ 3 నెలలనే గిట్ట మాట్లాడుతుంది అది. ఇంకా రేపు నాకు 9 నెలలు పడ్డవోలే, పొద్దులు పడ్డవోలే, నన్నే వరుసుకుంటదే. అయ్యో వదినే ఉండరాదు, నాకు వీలైతే నేను ఉండపోదునా? మా అత్తమ్మ ఉండనియదు. ఈయన పొద్దునే డ్యూటీకి పోతాడు కదా, అందుకు వండి పెట్టాలి. ఉండరాది, కావాలంటే నేను డెలివరీ అయినాక ఓ పనామని పెట్టుకుంటా. నీకు బాగున్నది కోస, నేను చేయబట్టి ఏం చేద్దాం మరి. ఉండు. పిల్లగల దాకా మస్తు రోజులే మామ, కళ్ళు సూపర్ ఉంది. నువ్వు వచ్చిన మరి గౌడు చెప్పిన వాళ్ళు మంచి కళ్ళు పోయమని. ఓకే నంబర్ ఉంటాడు అవ్వ ఇంట్లో ఊకే చేసినారు యాస్టగా వస్తుంది. అయ్యో వదినే ఊకు వదినే ఉండు, ఏం కాదు. నేను ఉండా, నేను పోతాబ్బా, నన్ను వదినే ఉంటే రాలని దండం పెడతా. ఎందుకు గిట్ట మనసులో నచ్చేస్తాను. నేను ఉండా, వదినే నేను ఉండబ్బా, నేను ఉండాలంటే ఉండా. అరే నేను ఉండా, నేను ఉంటా. నాకు తెలియదు, నాకు మా ఇంటి పోతే నాకు ఉండబోతే అయితే లేదు. నువ్వు వదినే కాదు మరి, మా అక్క లాంటిది. ఉండు వదినే, ఏం కాదు. నేను ఉండా వదినే. ఏ నన్ను నేను పోతా. వదినే ఏంది బిడ్డ ఇటు పోతారు? ఎందులో రూపాయి ఇటు పోతుర్రా? వదినే వాళ్ళ అబ్బగారింటికి ఒక 10 రోజులు పోయేదట. మేము ఎంత బతులన్నా ఉంటలేదు. ఏంది బిడ్డ ఎందుకు పోతా అంటున్నావు? మా వాళ్ళు పత్నాలు వేసుకుంటారట మామయ్య, పోతా. ఓ 4 రోజులు ముందే రమ్మన్నారు. అయ్యో చూడు బిడ్డ, నువ్వు 6 రోజులు తల్లిగారింటికి పోతాంటే ఎట్లా? ఇబ్బంది అవుతుంది కదా. అత్తమ్మ ఒట్టి మనిషి కాదు, నాకా ఒప్పి ఉంటుంది. బిడ్డనా తెల్లారితే వెళ్ళిపోతుంది. మరి మాకు బిడ్డవైనా తల్లివైనా కూతురువైనా నువ్వే. మమ్మల్ని చూసుకుని నువ్వే కాదు బిడ్డ, మాకెవరో చెప్పు. చూసినావా మామయ్య, నేను ఎంత పని చేసినా అత్తమ్మ కడ ఏం చేస్తలేని తిడుతుంది. నేను ఓర్తలేనట ఆమె అస్సలే. నన్ను కంట్లో పెట్టుకుంటుంది. ఏం పని చేస్తానో నాకు ఏం చేస్తలేమని అంటుంది. ఇంతసేపు ఎడదిరిగపోయినవే అంటుంది. ఏడవైనా ఉప్పోస కూలకు కూడా పోవద్దా నేను? ఏ కోడలు చేస్తుంది మామ ఈ రోజుల్లో చెప్పు, నేను చేసినట్టు ఇది? అరే నేను ఎంత పని చేసినా చెయ్యని పేరే చేస్తాను ఆమె. అందుకే 6 రోజులు మా ఇంటికి పోతున్నా. ఎందుకని చూసి గోపాలం పడినట్టు చెప్తావు ఎందుకని? నువ్వు ఇప్పుడు నేను నిన్నేమన్ననే ఎటువే నువ్వు అన్నా గా అక్కకి ఇట్లా వచ్చి రాదక్కకి ఇట్లా. మరి ఇంటికాడ నీళ్ళో సాయో మనుషులు వస్తే ఇంటికాడ మర్యాద లేదాయే. ఎవరి దాకా ఎటువైనా అన్నందుకు ఇక నేను పోతా మామగారి ఇంటికి కానీ లేనేసం వేసుకొని కవర్ పట్టుకొని పోతాంది. అంతగానో సూచిపోటి మాటలు ఏమన్నా? మీరు ఇద్దరు గుసగుస పెట్టుకుంటారా? తల్లి బిడ్డలు నేను చూస్తలేను అనుకుంటానవా? అయ్యో వదినే మేమేం గుసగుస పెట్టాం చెప్పు. చూడు బిడ్డ, బిడ్డవైనా కోడలువైనా నువ్వే. నువ్వే ఇంటికి ముఖ్యం, మూలం నువ్వే. అత్త చూసుకోవాలన్నా మామను చూసుకోవాలన్నా నువ్వే ఉండాలి. ఇట్లా కొడుకా మాకు దగ్గర లేడు, దూరంగా ఉన్నాడు, ఎక్కడో దేశంలో ఉన్నాడు. నువ్వే ఉంటున్నావు. ఇన్ని రోజుల నుంచి నీకు మంచి పేరు ఊర్లే, మంచి పరపతి ఉన్నది. ఇవాళ మీ అత్తకి ఇబ్బంది వచ్చిందని నువ్వు పోతే మాకు ఇబ్బంది కదా బిడ్డ. ఆలోచన చేయి. నువ్వు తెలియగల దానివి, హుషారు దానివి. ఇటువంటి సమయంలో పోకు. జాగ్రత్త, నా మాట పెద్ద మాట చెప్తున్నా. దాని నోరు అట్లే ఉంటుంది. దాని నోరు అట్లున్నా కూడా నీ మీద బాగా ప్రేమ ఉన్నది, అభిమానం ఉన్నది. ఇది ముచ్చట నాకు చెప్తుంది. అది నా బిడ్డ అంటే నా కోడలు నా బిడ్డ ఒకటే అని అంటది. అది నీకు అర్థం చేసుకుంటలేదు. అర్థమైందా? దాని మీద బాగా ప్రేమ ఉన్నది, మమకారం ఉన్నది. అర్థమైందా? నా బిడ్డ ఎంతలో నువ్వు కూడా అంతే. అది ఆలోచన చేసుకో. జర ఒక మంచి మనసు పెట్టుకొని ఆలోచన చేసుకొని ఉంటే నీకే మంచి పేరు ఉంటుంది బిడ్డ. పోయేస్తే పట్టాలప్పుడు 1-2 రోజులు పోయిరా, అంతేగాని వారం 10 రోజులు అంటే మాత్రం ఇబ్బంది. నువ్వే ఆలోచించు. సరే మామ, నువ్వు చెప్పినవని ఉంటాన్నా. ఆమె ఒరితే నేనైతే ఉంటానని చెప్తా అన్న. ఊకే ఒరుతుంది. నేనేమన్నా నిన్ను? ఆగు, చూసినావు ఎట్లా ఒరుతుంది? ఏంది మళ్ళీ మొదలు పెట్టి ముచ్చడా? సరే గాని వదినకు చికెన్ అంటే ఇష్టం, తీసుకురా పోయ్యా. తీసుకొస్తా. చికెనా? వదిన లోపలికి వెళ్దాం. అమ్మా రావే బాబు రావే. ఇంట్లో 2 కోడళ్ళు ఉన్నట్టే గాని ఒక్కటి కూడా పనినది. ఇక్కడంత చల్లబడ్డా గోళీలు వేసుకుంటా గిన్నె నీళ్ళు వేసి ఎంపులు అంటే ఇంటనే లేరు, అంటలేరు, ఇప్పుడు అంటలేరు. అబ్బో, నమస్తే దోస్తులు. ఇగో మీరు అందరూ మా వీడియోలు చూస్తారు కానీ జరంత సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్లు పెట్టుర్రు. జర బాన్సని ఏమనుకోకూడదు. ఇగో ఏం చేయాలి, నా కోడలు చేయబట్టి ఇగో నాకు ఈ గత అయింది. అయ్యో ఆయన పుష్కర్ నాకు ఈ కోడలు చేసిర్రు అనుకునేరు కాదులా. వాళ్ళు చేయబట్టి నాకు రామశేర అవుతుంది. మరి మా అత్త నీళ్ళు పోసుకుందని ఇంత ఏదన్నా పని అసలు కావచ్చు కదా, అసలే పని అసలు అవుతలేరు. జర ఏమనుకోకూరి, జర నన్ను పాపం అని ఇక మా వీడియోని అయితే సబ్స్క్రైబ్ చేసుకోరు ఛానల్. అబ్బా, ఎండాకాలం డాక్టర్ అమ్మ ఏమన్నది అంగని వెళ్ళకపోతే, అమ్మ నువ్వు నీళ్ళు బాగా తాగు, నార్మల్ డెలివరీ అవుతావని.
ఆ కోడలు నావి చేసి పెట్టాలా నేనే అలా చేసి పెట్టుడు అవుతుంది. ఇక ఏమో మరి సీమంతం చేయమని ఆయన అడిగిన చేస్తాడో మరి ఏం చేస్తాడో. అగో కూలర్ మంచిగా అయినట్టుంది. అమ్మో రాత్రికి ఇంత నిద్ర పడతలేదు రూమ్ లా. మా బావ మంచిగా తీసుకొచ్చింది. అక్క అక్కో ఏంటిదే? కూలర్ మంచిగా అయినట్టుంది. బావ మంచిగా తీసుకొచ్చిండా? అవునే. అబ్బా మా రూమ్ లో కిటికీలు లేవు అక్క, బగ్గు ఉడకపోతుంది. మా రూమ్ లో పెట్టుకుంటలేదు. అవు నువ్వు నీ రూమ్ లో పెట్టుకుంటే అత్త మనల్ని పొట్టు పొట్టి చేస్తుంది. ఆమె కాయసుకోది ఇక్కడ పెట్టించుకున్నది. బగ్గా ఆమెకైతే అన్ని కావాలి కూర్చున్న కాడికి. నాకు బాగా ఉడకపోతా, నేను రూమ్ లో పెట్టుకుంటా. ఆమె ఫ్యాన్ సరిపోదా ముసల్దేనాయే? ఆమె నీళ్లు పోసుకున్న నుంచి పైలంగా ఉంటుంది, పైలంగా నడుస్తుంది. ఇప్పుడు నువ్వు కూలర్ తీసుకుపోయినావు అనుకో లేని పోలు లొల్లి. ఏ ముసల్దాన్ని దసరాకైనట్టు గీ ఏజ్లో గిలి అక్క మనం పెట్టుకుందాం అక్క, నేను పెట్టుకుంటా అక్క. చెప్పే బావతో అక్క. నీ ఇష్టం, పెట్టుకుంటే పెట్టుకో. తర్వాత లొల్లి అయితే నాకైతే సంబంధం లేదు. నేను ఇల్లు చల్లగా ఉండ. శీతలం శీతలం అంటే శీతలం ఉంది. అప్పో అక్కో ముసలి కింద పడ్డట్టుంది. మంచి పని. దాయే చూద్దాం. ఏ పీడ విని చప్పేకుండు ఆడికి ఈడి తిరుగుతుంది రంగరంగ. ఎవరు తిరుగుమంటాడా? ఎంతైనా మనత్తనే దాయే. ముసల్లంతో ఉంది మా గండం. ఇసురలు జాగా లేనట్టు కొసల మీదనే పెడతారు. బోర్ల స్టాండ్ ఉంది, బోర్ల స్టాండ్ లో పెట్టచ్చు కదా. గిలాస చల్లగా ఉండ కింద పడే పెట్టదీయాలి. అబ్బో రూపా, ఓ అన్నపూర్ణ, వాడివాడి కర్మానికా నంగితి. ఇక రాను మీ దండం పెడతా. అబ్బో అగో నువ్వు కింద వాళ్ళేదా అత్త? అంటే నేను కింద పడాలని చూస్తారు రానే. లేదు కింద పడితే దెబ్బ తాకుద్ది కదా అత్త, లేపుతాననే వచ్చినావు. ఇక నువ్వు లేవట్టడానికి నేను కింద పడన్నా? చూసిన అని దీని మోర మాటలు ఎట్లా మాట్లాడుతుందో. గా గిలాస పడ్డది నాకు అంగత్తలేదు. కడుపులో ఒక్కసారి సులుక్కొని వచ్చింది ఎన్ను పూసలా. ఇంకా వీసి మీద పెట్టి రేటు వేయి ఏదన్నా పనాసర అవుతారేమో అనుకుంటే పనే ఎత్తున్నావు అత్త. తేపోటి ఏనే పడుతుంది. అయినా నువ్వు గంట రోజులకి ఎందుకు వచ్చినావు అత్త? గడ కూర్చొని అడుగుతామేంది పోదు ఏదన్నా ఒకటి. తిన్నది అరగకొచ్చిన బువ్వ తిని గంట సేపు అవుతుంది. గోళీలు వేసుకోకపోతే ఎట్టనే. ఆ గోళీలు ఒడిచినాక మళ్ళా చెకప్కు పోయేది ఉన్నది ఎల్లుండి. మేడం ఒక తారీఖు చెప్పింది, పోసమ్మా నువ్వు ఖచ్చితంగా నెల నెలకు చూసుకో, ఒక్కరోజు కూడా ఆలస్యంగా రాకని. నువ్వు ఏడ పిలిచినావు అత్త? పిలిస్తే మేము చెయ్యమా? మీరు టీవీలనే ముఖాలు పెట్టి టీవీలనే అన్నారు నడింటా. నేనట విలువలేదు అట్లా 10 సార్లు పిలిచిన. నువ్వు నీళ్ళు పోసుకున్నప్పటి నుంచి నీ వెనకనే అయ్యబడితే మళ్ళీ చేస్తలేదని బదులు ఏదవ్వో మరి నా వెనక చేస్తే నేను ఈ వంట రూలకి ఎందుకు చిన్నది అరగకత్తాను ఆడ కూసోపోయినా. మరి మా అత్తకి ఇట్లా ఏదో దేవుని దయ వాళ్ళకి ఈడుగా ఇట్లా కానిపైతుంది నీళ్ళు పోసుకున్నదని. గోళీలో బువ్వో కూర అని నడుచుకోరా. టేబుల్ రేపెట్టుకల్లా మీరు నీళ్ళు పోసుకుంటే చెయ్యనానే. చేసినప్పటికీ మేము చూసినప్పటికీ నీకోసం మేము ఫ్యాన్లు పెట్టుకొని కూలర్ కూడా పెడతాం. చల్లగా వండాలి. మా అత్త కడుపుల పిండం కూడా మంచిగా ఉంటదని. నీకైతే గింతలేదత్త బుద్ధిగా. అవు అది మీరు పెట్టిందే. అయ్యో వారం రోజుల నుంచి మొత్తుకుంటే మీ మామ తెచ్చి పెట్టిండు కాదే కూలరు. మామ తెచ్చింది ఖరాబ్ అయి ఉంటే బాగా మంచిగా వేసుకొచ్చిండు ఎరికేనా. అలా నీళ్ళు పోసేది లేదు మన్ను లేదు కానీ మేమే పెట్టినాం అంటారా కూలర్లు. ఒక చూసినవా రోజు నేనే నీళ్లు పడుతున్నా, కూలర్ వేసి పెడుతున్నా, అయినా కానీ మళ్ళీ ఎట్లా మాట్లాడుతుందో. ఆమెకి ఎందుకక్క చల్లగా గాలెత్తైపోయి ఫ్యానో కూలరో వేసో ఏ తెలియదు. గోళీలు మేము కూడా ఎందుకు చెకప్ చేసుకుంటే ఎందుకే. మీ మాటలకు దెబ్బకే డెలివరీ అయ్యేటట్టున్నాను అడిగింటున్నా వినబడ్డదా? అయితే ఏంది నార్మల్ డెలివరీగా పైసలు లెక్క ఏంది? సలసల్లగా అంటే నీకే తెల్ల తెల్లగా పిల్ల ఉడుతుంది మేము అనుకుంటే మమ్మల్ని ఎత్తిపడబడుతుంది. చూసినవా ఎట్లా మాట్లాడుతుందో. అది చెప్పింది నిజమే. కూలర్ పెడితే పుట్టబోయే పిల్లలు తెల్లగా ఊడతారని కూలర్ పెట్టినాం నీకు. ఇంకా అవునా? అయితే మీ ఇద్దరు వాళ్ళు కూలర్ షాపులో పోయి అన్నారా మీరు తెల్లగా ఉట్టిర్రు? కొద్దిగా మానలేవేమే పుట్టిటోళ్ళంటే తెల్లగా ఉడతారట. నేడు తెల్లగా ఉడతారు. నాకు ఇచ్చే కోడిగుడ్లన్నీ మీరే ఉడకబెట్టుకొని ఆమ్లెట్లు వేసుకొని తినబడుతుంది. సత్తిపిండి కూడా అట్లు పోసుకొని తినబడుతుంది. నాకేమైనా దక్కనిస్తుందా అన్నీ దక్కనిస్తారా? నేనేమో నీళ్ళు వేసుకున్నదాన్ని అయినా బయటనేమో మందికి నేను అదైతన్నా లోపల తినేదేమో మీరిద్దరు. గట్లనా? అవి నీ గుడ్లేనా? నువ్వు అడ పెట్టుకొని వచ్చినావు ఇట్లా నీ పేరు రాసి పెట్టిరు అక్కడ. మరి నువ్వు నీళ్ళు పోసుకున్నావని ఇస్తా సరోజన? నీళ్ళు పోసుకోలేదు. నీళ్ళు పోసుకుంటే నాకు కూడా ఇస్తారు కావచ్చు గుడ్లు. నువ్వు ఇంత రంకులేసే ఆడదాను నువ్వు ఎట్లా గంటవో తెలియదు కానీ నేను పోతాను. నేను గోళీలు వేసుకోవాలి. చెంబులో కొన్ని నీళ్ళు ఇంక నీళ్ళు పట్టుకొని రాయే.
మీతోటి నేను గెలుస్తానే ఇసొంటి ఆడవాళ్ళు దాపురించిర్రు నా కొంపల. ఇంకా గుద్దాలు అనిపిస్తుంది అక్కడ పిక్కలు ఎత్తాలి. ఏమన్నా కోపం వస్తుందా? ఆవిడ వండబెట్టి అన్ని చేయనేవాడితే మీకు ఇట్లా మాట్లాడుతుందేమే. చూడు ఎట్లా తయారైంది పాపం. పోనీ అనేది ఏం చెప్తా అంటే నక్కరాలు చెప్తాను ఊపుకుంటా అంటే ఎట్లా డెలివరీ అయితే ఎట్లా డెలివరీ అయితే ఆడదాన్ని కదా, ఆడదాని తీరైతా బాగా మనం తింటే ఏమవుతుంది? ఏమో చూడక్క గట్లా మాట్లాడుతుంది. ముసల్దానికి బాగా రెచ్చిపోయింది, పొత్తండి అది ఓ ముస్తుంది ఆవిడ. ఓహో, ఈ రాయేశం బిడ్డ పెళ్ళి అయింది. ఆదివారం పెళ్లి, సోమవారం రిసెప్షన్ ఉన్నది. తప్పనిసరి పోవాలి. దగ్గర చుట్టాలు వాళ్ళు పిలిచిండ్రు, రమ్మన్నారు. పోకుండా బాగుండదు. మరి ఏం చెప్తున్నావు? ఈ పత్రిక చూస్తాను, రాయేశం బిడ్డ పెళ్ళి అట పోవాలి. ఎప్పుడు ఎవల పెండ్లు ఎప్పుడు, ఎవల పురుడులు ఎప్పుడు, పుట్టెంటికలు ఎప్పుడు అని చూసుకుంటూనే ఉంటావా? ఏంది నీ లొల్లి చెప్పు. నేను ఏది మాట్లాడినా నీకు లొల్లి లెక్క నిలబడుతుంది. అవి చూసినావా? ఓతుని చూసి ఒకటి నేర్పుతుంది కోడాన్లు. ఎవరికి ఏదన్నా పని చెప్పుదామంటే భయం అవుతుంది. ఏమన్నారు పిల్లలని? ఒకటి అనుమంటావు, మరి అనుమానం అంటే అయితే మన కోడలనే తెలిసి కదా మాట్లాడతారు. నువ్వు తప్పు పట్టుకుంటే చెప్పు. నాకు మా ఎరికే, నువ్వు అంటావని కూడా ఎరికే. ఏమన్నా అంటే వాళ్ళకేం తెలిసే కోడని చిన్న పిల్లలు అంటావు. మీ అవ్వ ఉన్న రోజులు మీ అవ్వ దానికేం తెలిసే అన్నావు, నన్ను లంఘం చేసినావు. ఇప్పుడు వీళ్ళు నీకు ముద్దారు, నేను అల్లమైన అయితేమనే కానీ ఏనాడు నువ్వు నన్ను మంచిగా అర్థం చేసుకున్నది. కానీ అల్లుడు కుంకుమ పూజ ఎత్తానంటే తెచ్చిండా? తెచ్చిండే, దుగుట్లో పెట్టినా. అబ్బా దిగుట్ట ఎందుకు పెట్టినావు? అటుకునే సందుగులో పెట్టు, అగరబత్తులు ముట్టయిపోయినావు. తెచ్చిండట, దిగుట్ట పెట్టిండట. తెచ్చిస్తే ఏమో పాలలు వేసుకొని తాగపోదునా? అయితే దిగుట్లో పెట్టి మర్చిపోయినా, రేపటి నుంచి తాగుతుంది. సరే కానీ నా చిన్నతనాన లగ్గమైంది. పెద్దోడు నా దవడ పన్ను రాకముందుకే పుట్టిండు. అప్పుడంటే నాకు ఏది తెలియదు. ఇక ఇప్పుడు బాగా రోజులకు మళ్ళా కానిపైతుంది కాబట్టి నాకు సీమంతం చేసుకోవాలని బాగా కాయసి ఉడుతుంది. సీమంతం చేయించవా? సీమంతమా? సీమంతమా అని బొమ్మను చూసినట్టు చూస్తానమేంది? సీమంతమే. సరే, కోడల్ని అడిగి విచారిద్దాం. ఏంది కోడళ్ళని అడిగి విచారణ చేస్తావా? కొద్దిగా నా మానం అనిపిస్తలేదా నీకు? ఇది కోడళ్ళని అడిగా చేసినవా? ఆయన నా సీమంతానికి గాలనేది అడిగేది నా తోక. అంతలా అయితే నీకు పింఛన్ పైసలు అన్ని ఇస్తా. నాకు అవన్నీ ఏమద్దు. నువ్వు కడుపు నుండి పెట్టకున్న మంచిదే. గవర్నమెంట్ ఇచ్చే గోళీలు కోడిగుడ్లు అవన్నీ చాలు. కానీ నాకు ఎట్లా చేసి సీమంతం చేయి. ఇక మనవ కోడలు మొన్న సీమంతం చేసుకుంటే నేను కూడా గిట్ట చేసుకుంటే మంచిగా అనిపించింది. ఇక మళ్ళా కనబోతానా? ఈసారి ఫ్యామిలీ ప్లానింగ్ చేసుకుంటే ఇది ఏదో అట్లా అయిపోయింది. నాకు ఎట్లా చేసి సీమంతం చేయొచ్చు అంతే. వీడికే మంది సంస్థలు అందరూ ఎత్తారు. మంది ఎందుకు? నాకు కోడంటే చూడరాదు. గీ వయసులో అయితే గీ వయసులో ఉందని సమ్మక్కల బెల్ల వల్ల ఊరంతా వంచకొచ్చారు. పాలోళ్ళు అక్కరే లేదు వీళ్ళు చేయబట్టి. నవ్వటోళ్ళు ముంగట జారి పడ్డట్టు చేస్తారు. ఏమో బెల్లం కొన్ని రాయి లెక్క టీవీ చూసినట్టు చూస్తున్నావు. గిట్ట చూసా నన్ను గిట్ట చేసినావు నలమక్క కూడా. సరే చేద్దాం తీయే, నీకంటే ఎక్కువ ఎవరు నాకు? ఏం బాధపడదు. అబ్బా నాకు తెలుసు నీది బంగారం అసంటి మనసు. అయ్యా రేపు ఊరంతా నిలిచి మంచిగా సీమంతం చేసుకుంటా. డాడీ సీమంతానికి ఒప్పుకున్నారు రా బంగారు తండ్రి. నా ఇంటిలో దేవుడు తన్నినట్టు సప్పుడిన పడుతుందా చూడు. చెవు పెట్టు. డాడీ రా డాడీ అది పిలుపు. చూసిన అక్క మీకు ఏమైనా సిగ్గుందా? గీ వయసులో ఆవిడే ఎక్కువ అంటే ఇంకోటి శివంతాలు చేసుకుంటారట. శివంతాలు ఊరందరూ వెళ్తారట. వాళ్ళందరూ వచ్చి నేను సూపర్ వస్తారు. ఇప్పటికే ఇజ్జత ఏం చాలదాట, ఇంకా ఊరందరూ వెళ్తారట. అక్క ఫంక్షన్లు చేసుకుంటారట. మానం ఉన్నదా? ఇంకా డాడీ ఇను అంటాను. ఇట్లా ఇట్లా కాదు. ఇప్పటికే మా అమ్మగారు ఫోన్లు చేసి చెవులంతా కొరుకుతారు ఈమె చేసిన పనికి. ఇప్పుడు ఊరందరూ ముచ్చట్లు పెట్టుకుంటారు. ఇంకా పాపం అంటే మెత్తన పెట్టుకోమని మనం పొడిచేది చాలదాట. ఊరందరూ పిలిచి పొడిపించుకుంటుందట. ఇంకా ఈవిడ గారు కొంచెం అన్న ఉండాలి. హల్లుతోటి కుంకుమ పూజ తెప్పించుకుంటుంది. అక్క మానం ఉన్నది ఇంతనన్న ముసల్లానికి. నాకేమో కాకపోయే దేవుడా నేను ఏడుతాను. ఆమెకేమో సీమంతాలట గీమంతాలట, ఇంకా పండ్లు పాలాలట, పూలాట, సోకులు పడుతుంది అట. మేకప్ లిప్టిక్లు కూడా రాస్తాయి వచ్చి. దూకుతాను చెప్పు. అసలు నువ్వు ఉట్టి మనిషి కాదు, డెలివరీ కాదు. ఇగో సరే కానీ కోడళ్ళకు పిలిచి చెప్పు సీమంతం చేద్దాం అత్తమ్మ కన్నా చెప్పింది అనుకో. వాళ్ళకు చెవు మీద పేరు వారినట్టు కూడా కాదు. పిలు బిడ్డ పూర్ణ రూపా. మామయ్య ఏం చేస్తాను రా? ఏం లేదు మామయ్య. పిలిచిరు
మీ అత్తకు సీమంతం చేద్దాం అనుకుంటున్నా, ఏమంటారు బిడ్డ? చేద్దాం మామయ్య, మన ఇంట్లో ఫంక్షన్ జరగ బగ్గ రోజులు అవుతుంది, చేద్దాం. చేద్దామే, చుట్టాలందరినీ వెళ్దాం. ఇప్పుడు సీమంతం చేద్దాం, డెలివరీ అయినాక పురుడు కూడా చేద్దాం. ఏమంటావు అక్క? చేద్దాం, మనం ఉన్నది అందుకే కదా. పనే పాట. ఏందే మేము గుసగుస పెట్టుకొని గులుగుతారు? ఏం గులుగుతాయి అత్త, ఫంక్షన్ కి ఎవరెవరిని పిలుద్దామని విచారించుకుంటాను అంతే. నాకు వాయరికే మీరు ఏం గులుపుకుంటారు ఏమనుకుంటారో. అబ్బో నీ పాము చెవులేనా నీకిన వాడయ్యా. అయితేమనే గాని ఇగో ఫంక్షన్ కు ఒకరికి చెప్పలేదన్న పేరు రావద్దు మనకు. కులపొల్లతోటి తలపొల్లతోటి పాలొల్లతోటి అందరికి చెప్పాలి. మీరు ఇద్దరు ఇంటింటికి పిలిచి చెప్పుర్రి, ఇంటింటికి పోయి చెప్పుర్రి. అట్నే నా బిడ్డను నా అయ్యపురాళ్ళు అలా 6 నెలల బావ మరుదులు ఉన్న బలగం అందరు రావాలి. వినబడ్డదా? మళ్ళీ అసలే నా బిడ్డోళ్ళ అత్త మంచిది కాదే, పిలవలేదని పేరు చెప్తుంది నన్ను. ఇప్పుడు విలువకపోతే మళ్ళా పురుడప్పుడు కూడా రాదు. కొద్దిగా సిటీ కాబట్టి పట్టింపులు బాగుంటాయి. పల్లెటూరులో అనుకున్నదని అంతకన్నా ఎక్కువ ఆమెకైతే. ఇంటి పోయి బొట్టు పెట్టేస్తాం కదక్క. నాకు ఏడు ఏర్పడతలేదు కానీ అవు గా టెంటీరాయకు ఫోన్ చేయపోయినావు. చెయ్యి అన్ని చేసి ఫలారాలు చేస్తారా? ఒక్కటే ఎందుకు చేయం, చేస్తాం. మీరు కూడా నీళ్లు పోసుకొని బొత్తలు పెట్టుకొని తిరిగితే నేను మీకు మనిషికి 5-5 కిలోల కారం చేస్తా. అత్తావు కదా గాయంతో చేయకుంటే ఎట్లా అత్త? ఏం చేయమంటావు అత్త? మరి ఏం చేస్తారే, సాకినాలు, లడ్డూలు, కరియలు, కారపూస, ఇంకేం వద్దా? సాల్ తీగ. మరి ఇద్దరు ఎండాకాలం తిన పోయి కాడ ఏం కొట్టు తండ్రి ఆడతారు. ఏమన్నది ఏదో వచ్చేది మంది కాశవాడు ఎప్పుడు. చేస్తాం ఇక. పోతాను పా అక్క. మర్చిపోకుర్రే. మర్చిపోం. ఏమో నాకు వీళ్ళతో చేపించుకున్నాడు ఎందుకు, మళ్ళీ రేపటి కల్లా ఎత్తేస్తారా అని అనిపిస్తుంది. తెచ్చుకుంటే ఏ పాట వస్తుంది? 500కు కిలోనట సాకిన షేస్ట్ కూడా ఉండే. అసలే దా కుంకుమ ఏడుందా కలిపిత్తు. అయ్యో మెల్లగా దిగరాదు, బిర్ర బిర్ర నడవబడుతుంది. కుర్చీలో మేమేం కూర్చోం, నువ్వే కూర్చుంది. ఎందుకే ఓ దిక్కు కార్యం జరగంగా కూడా అన్ని కాకర్నాల మాటలు మాట్లాడతావు. మెల్ల నడవకుంటే ఉరుకుతున్నానా? అయ్యో సరే సరే పద. పెద్దమ్మ రండి.
ఆనందమానందమాయని ఆనందమానందమాయని లలా అమ్మా నేను వచ్చిన. ఏందిరా పిడాత వచ్చినావు, ఫోన్ అన్న చేయలేదు. వచ్చిన మగడా మీ అవ్వ శ్రీమంతం చేసుకుంటుంది కారు కచ్చుకపో. అమ్మా మంచిగా ఉన్నావా? అమ్మా నాన్నకు ఫోన్ చేసి చెప్పింది, నీకు చెప్పలేదా అని? ఆయనకు పొద్దుగాల చెప్పిందే, పొద్దుకి ఏం చెప్పిందో గుర్తుకుండది. నాకు నువ్వు వస్తానని ఫోన్ చేసి కూడా చెప్పిండా? అయితే నీకు తమ్ముడు కావాలన్నా చెల్లె కావన్నా? నాకు ఎవరైనా ఓకే. నాసాలు కానీ కారు కడకపో ఇంట్లో పో. మీ అత్త కొంచెం కూడా సిగ్గులేదు, ఈ వయసులో గిదేం సంబరం. ఏం చేయమంటావు చిన్నమ్మ, ఊళ్ళో ఇజ్జత్ దిత్తాంది, కొంచెం అన్న సిగ్గులేసి ఉంటే గిట్లా చేసుకుంటుందా? అగో మాధవి, పిన్నికి అప్పటి నుంచి పసుపు కుంకుమ పెట్టనలేదా? పెట్టుకో. ఏమొద్దు ఊరందరూ అయిపోయినాక నేను గుర్తొచ్చిందా? ఓ మా బారింటి కాడ శ్రీమంతము రా నెగేసుకొని తీసుకొచ్చినాం. ఇదేనా నీ మర్యాద? నాకేమొద్దు, చేసుకోరు మీరే. ఎప్పుడు అనమాట నీకు అత్తమ్మ ఏమత్తమ్మా బాగా తీసుకొచ్చినావు. రాండి ఎంతకాలం అయితే నేను చూడబట్టి బొట్టు లేదు, బోనం లేదు, రమ్మని పిలిచేది లేదు. ఇదేనా నీ మర్యాద? అవారింటికి వచ్చిన కళ్ళు నెత్తికెక్కినాయా? కళ్ళు కనబడతలేవా? ఆమె ఎప్పటి నుంచి చూస్తుంది? ఏంది వదిన నీకు అట్లా మాట్లాడుతున్నావు నువ్వు కూడా? ఏంది చూసుకుంటా మీ అత్తని పిలిచి మర్యాద అదేనా? ఎట్లా మాట్లాడకుంటే ఎట్లా మాట్లాడమంటున్నాం? ఇంకా ఏ కాలం అయితే నేను నిలబడబట్టి. అయ్యో ఏంది వదిలే గంతగానో కోపానికి రాబడుతుంది. ఇప్పుడు ఏమైందని ఏదో తెలివ కాళ్ళ పనిపిజలు వాళ్ళు ఉన్నారు. వెనుక ముందు అయింది కావచ్చు పసుపు కుంకుమ. అవునే రూప, మరి వాళ్ళ పనులు ఉన్నారు కావచ్చు. చక్కున్న ఆడబిడ్డ నువ్వు పెడితే ఏమైతుంది పసుపు కుంకుమ? నువ్వు కోడళ్ళే కదా, కులపల్ల ముంగట పాలల ముంగట ఇజ్జత్ ఇస్తావా ఊళ్ళే? నేనన్నా పురుగులు చేసినా పుట్టెంటికలు తీసినా నువ్వు చేసుకొని కూర్చుంటే నీ మానం పోతుంది కదా, ఇలా ముంగట అందరి ముంగట మానం పోతుందా? నాకు తెలిసే మీరిద్దరు ఇట్లా సాటుకు ముక్కులు మూతులు పెట్టినప్పుడే నాకు అర్థమైంది ఇది ఏదో ఒకటి గిసొంటి వేసాలు ఎత్తదని. అందరికి నీకు ఏమెరక లేకుండా మరి ఏం చేయమంటే చెప్పు. ఒక్కొక్కరు లగ్గాల ఏళ్ళు గడిచిన కానీ వాళ్ళకి అయితలేదు. ఏదో దేవుని దయ వల్ల నాకు చేయి చాపక ముందుకే మళ్ళీ కానుపోడు కట్టింది దేవుడు. ఇప్పుడు నాకు నీ తప్పున్నారా? నేను అనలేదక్క, చూసుకొని వెళ్ళమని చెప్పినా. నేను అంతే, నేను ఏమన్నా ఎందుకు కొడతాను? కోడలు నువ్వు మీదేసుకొని చేయవా? ఇప్పుడు ఎందుకు అవ్వ నేను వచ్చి పంచాలు పెట్టించినా అని నా మీద పొద్దు పోతారా? కలిసి నువ్వు ఏడవకత్తమ్మా. అత్తమ్మ బొట్టు పెట్టినందుకు తప్పైంది, నన్ను క్షమించు. ఆనే రూప, పొయ్యిల కట్టెలు ఎగేసినట్టు ఇంకా అనబడితివేమే? మన ఫంక్షన్ లో మనం ఎట్లుండాలో తెలియదా నీకు? ఇంకా ఈడికే ఊరోళ్ళందరూ సూట్ పోటు మాట్లాడుతురని అత్త సగం అయింది. ఇంకా అందులోకి తోడు నువ్వు కూడా ఉన్నావా? దానికి నా బాధ ఏం తెలిసే, కళ్ళు మండుతాను నేనే నీళ్ళు పోసుకున్న కాడికెళ్ళి. దానికి పిల్లలు ఉంటేనేమో నా బాధ తెలుసు. పిల్లలా చెల్లెలా? కంట వచ్చిందా పేస్ట్ వచ్చిందా ఏమిటి? కానీ అత్తమ్మ మాటలు మంచిగా నేను చెప్తానా? ఇయ్యాల ఉంటే రేపు అంట నీకెందుకు? నువ్వు రేపే కానీ ఇప్పుడే నేను అద్దంటా నానే. నీ బాధ ఎగలేకనే ఆడు దేశం పోయిండు. ఇక ఇప్పుడు వచ్చిండు కదా, ఇక నువ్వు తినమరిగిన కోడి ఇల్లెక్కి కూర్చునని ఏ పాటి ఇల్లెక్కి దునుకుతావో చూస్తా కదా. ఇక పట్ట పగ్గాలుండే బిడ్డ నెత్తి మీద కళ్ళు పెట్టుకొని మాట్లాడుతుంది. ఇంకెన్ని ఉన్నదో నాకు పోరడో ఆడదోడో ఏదాకా నాకు తిప్పలే ఉన్నది. అది కాదు రావా, నీళ్ళు పోసుకున్న కాడికెళ్ళి నాకు గీదే బాధ. ఇడిచిన చీరే 3 రోజులు బాత్రూమ్ మీద ఉంటే పాపం నా పెద్ద కోడలు ఉండింది. దీని కడుపు చల్లగుండా ఆనట్ నుంచి ఈనాడు దాకా అది గదే పోరు పెడుతుంది. అవి ఆడుకోక ముందే చెప్పిన దాన్ని చేసుకోకరని తిన్నడా, తోలెర్ర ఉన్నదాన్ని చేసుకున్నాడు. రూపా, మన ఇంట్లో ఫంక్షన్కి మనం అలిగితే ఎట్లనే? నువ్వు అట్లా చిన్నపోకు. రేపు పొద్దులా నువ్వు నీళ్ళు పోసుకుంటే మన అత్తయ్య వేయదా చెప్పు? పిన్ని, నువ్వేం మనసులో పెట్టుకోకు పిన్ని. మేమంతా చిన్నపిల్లలం. మా అత్తమ్మనే కదా కడుపుతోనుంది, మాకేం తెలుసు అన్ని వ్యవహారాలు.
అందుకే తప్పు జరిగింది, క్షమించండి పిన్ని. అత్తమ్మ ప్లీజ్ అత్తమ్మ, నా కోసం ఇక్కడ ఉన్న జరిగినాయని మర్చిపోద్దమ్మా, మర్చిపోయాక రా అత్తమ్మ ప్లీజ్. వదినే ఇక్కడ జరిగినాయని మర్చిపోవద్దు ప్లీజ్, రండి. అక్కడ మన కోసం అందరూ చూస్తున్నారు. అయినా అత్త నీకోసం దుబాయ్ నుంచి సెంటు తెచ్చిన, అది ఒక్కసారి పుస్ పుస్ అని కొట్టుకుంటే 2 రోజుల వరకు వాసన పోదు తెలుసా? ఏంటి మన ఇంట్లో ఫంక్షన్ కు నువ్వే వెలుగుతావా? ఏంది మీ అమ్మకి అట్లా అంటే నాకు బాధ అనిపించదా? అత్తమ్మ తప్పైందని అంటున్నాం కదా, పదండి వెళ్దాం. కాదక్క, పిల్లలు లేరని ఆమె ఎట్లా మాట్లాడతాను, నాకు బాధ అనిపించదా చెప్పు. అబ్బా ఇయ్యాల కాకపోతే రేపైనా పుడతారు కానీ పానాడు గవన్ని ఆలోచించకు. పదత్తమ్మ. ఇగో వదనే, తెలిసి తెలియక ఏదో మాట అన్నా, మనసు చిన్నబుచ్చుకోకు. అత్త నీ కోపం ఇంకా పోలేదా? జరంత నవ్వరాదు. ఆమెకి కోపం తగ్గాలంటే నువ్వు కిలంత మాట అంతే రాదు. అవును, మా అమ్మకు మటన్ అంటే చాలా ఇష్టం. నేను గోలిచ్చి గోలిచ్చి పెడతా. మా వదినకు బొక్కలంటే ఇష్టం ఉండదు, మెత్తటి ముక్కలు కీమ కొట్టించుకరారి. రాయే మటన్లకు మసాలా నూరాలు మనం. అత్త నీకు గరం గరం చాయ్ పెడతాపా. బావా కళ్ళలో కళ్ళేద్దాం పాపను. నానమ్మ అవి ఏమైంది? అప్పటి నుంచి రావద్దా? కార్యక్రమం అంతా అయిపోయినాక వచ్చినావు. నా ఫ్లైట్ లేట్ అయింది నానమ్మ, అందుకే రాలేకపోయినా. మంచిగా ఉన్నావా? మంచిగా ఉన్నా. కొద్దిగా చెత్త చేసినావు. ఇక్కడ ఉన్నప్పుడు ఎంత మంచిగా ఉంటుంది, బక్కగా గాలం వలె. అవును కానీ ఇగో నీకోసం నేను అమెరికా నుండి ఏం పట్టుకొచ్చిన చూడు. గోస్ట్ చీర తెచ్చినావా? ఏసి అమెరికా పోయి గోస్ట్ చీర తెస్తానా నేను? మరి ఏం తెచ్చినావు? ల్యాప్టాప్. అంటే ఏంటిది ఇది? ఇది ఇప్పుడు నేను ఎప్పుడు నీతో వీడియో కాల్ మాట్లాడలేం కదా అమెరికా నుండి. ఇగో ఇందులో నుండి నువ్వు నాకు వీడియో కాల్ చేయొచ్చు, ఇద్దరం మాట్లాడుకోవచ్చు మనం ఇందులో. అబ్బా నేను అంతగారం చదువుకున్నాను, అరగిట్లకెళ్ళి ఎట్లా మాట్లాడాలి? నేను ఉండగా నేను నేర్పిస్తాగా నీకు, నువ్వు ఎందుకు ఫికర్ అవుతున్నావు? మా అయ్య మంచోడు, నా సీమంతానికి ఇవ్వలేమి ఎక్కున్నా కానీ నువ్వైతే ల్యాప్టాప్ ఇచ్చినావురా. ఇస్తాను మంచి ఇటు ఈ బాధ్యత. అప్పటి నుంచి వచ్చిన అయిపోమంటే అయితే నాకు ఇచ్చినట్టుగా ఫోటో దిగు. ఫోటో ఏముంది, ప్రేమ ముఖ్యంగా. ఎప్పుడు తిన్నావో ఏమో, బోధిని పోరా. సరే నానమ్మ. ఏదైతే మంచిగా నాకు మా ముసలోడు అడగంగానే సీమంతం చేసిండు. ఊరోళ్ళు వచ్చిర్రు, అడకట్టోళ్ళు వచ్చిర్రు, కులపోళ్ళు తలపోళ్ళు అందరు వచ్చిర్రు. నాకైతే ఏ లోటు లేకుండా సీమంతం చేసిండ్రు. కొద్దిగా మా అయ్యపురాల గడబడి చేసింది కానీ ఏదైతే మంచిగా నాకు అనుకున్నంత సంబరంగా ఉంది. ఇది నాకే గిఫ్ట్ అట.
పోసావా? నువ్వు తింటావని చెప్పి 3 రోజులు అయింది. కిలో సేపులు పట్టుకొచ్చిన, అంగూర పండ్లు పట్టుకొచ్చిన, అరటి పండ్లు పట్టుకొచ్చిన. వాటి ముడతలేవు, తింటలేవు. నేనేమన్నా చిన్న పూర్ణ అంగూర్లు అవి ఇవి తినుకుంటుండటానికి నాకు అవి తిన బుద్ధి అయితే లేవు. గింతంత ఒక్క ఒక్క తినంగానే అంత ఓకారం వచ్చినట్టు ఇరక్తి ఊడుతుంది వీటి మీద. కనీసం ఆ బలం గోళీలు వేసుకున్నావా? గోళీలు మాయేసుకుని ఇవరి దాకానే తానికల్లా ఆగిన కానీ పానం అంతా కుంపు కుంపు ఉంది. నీకోసం కాకుండా కూడా పుట్టబోయే బిడ్డ కోసం వాడు ఆరోగ్యంగా బలంగా ఉండాలంటే నువ్వు మంచి గోళీలు వేసుకోవాలి, టైంకి పండ్లు తినాలి, అన్నం తినాలి. అన్ని తింటేనే ఆరోగ్యం బాగుంటుంది. అన్ని తింటున్న గోళీలు కూడా మంచిగానే వేసుకుంటున్న టైంకే. కాకపోతే ఎందుకో కడుపు అంతా బరువు. ఒకసారి నీ చేయి గిడ పెట్టు. అరే కదులుతాను లోపల. చిన్నోడు అంటాడు కదా. అవును. నాకు అప్పటి నుంచి ఇట్లా అవుతుంది. మరి బయటకు వచ్చినాక నిన్నెంత దంతాడో నన్ను ఎంత దంతాడో వాళ్ళ గురించే రంజ అవుతుంది. మా నాన్న పుడతాడే? కాదు, మా నాన్న పుడతాడు. మా నాన్న కళ్ళలోకి వచ్చింది నాకు. మా నాన్ననే పుడతాడు. చూడు నా బంగారు తండ్రి. సరే ఎవరు పుడుతుంది? మీ అవ్వ కన్నా మీ అయ్యనే అయ్యాం. మీ అవ్వ అయితే గయ్యాలి గంప అవ్వ. మా అవ్వ అనుకుంటావు. మళ్ళీ నా కడుపులో పుడుతుందా? ఇన్ని రోజులు సేవ చేయించుకుని ఆవల పడ్డది, ఇక మళ్ళీ వస్తుందా? మీ డాడీ వచ్చిన మంచిది కానీ మీ అవ్వ రావద్దు. నాకెందుకో పానమంతా చూస్తుంది. అట్లా ఉరగ బుద్ధి అవుతుంది కానీ పాడై నిద్రపోతే నిద్ర వస్తలేదు. ఈసారి కాళ్ళు ఏం ఆపులు రాకపోయాను. మరి వచ్చినాయి కాళ్ళు ఆపులు కొంచెం. ఇంకా బాగా బూరలో ఉబ్బాలే. చిన్నోనప్పుడు ఎట్టున్నాయి చూసినావు కదా. అవును. ఇప్పుడు కాళ్ళే ఉబ్బలే ఎందుకో మరి. కొంచెం ఉంది, వాపైతున్నది. కాళ్ళు పై పెట్టుకోమంటుకోండి. నువ్వు డాక్టర్ నువ్వు అంగన్వాడి మేడం కూడా పోసావ నువ్వు పొద్దుగా లేవంగానే అర్ధగంట అటు ఇటు నడువు వాకింగ్ చేసినట్టు ఉంటుంది, పానం అలకగా ఉంటుంది అన్నది. అందుకే నేను లేచిన పోలే మన పెరట్లకి వెళ్ళి ఆ ముడత వాళ్ళ దాకా పోతున్నత్తన్న. అందుకేనే కావచ్చు కాళ్ళు ఏమంత ఆపులు రాలే, పానం కూడా అలకగానే ఉంది. కానీ ఇయ్యాలనే ఎందుకు అంత కుంపు కుంపు ఉన్నది. మేడం గుడ్లు ఇస్తాను. గుడ్లు తింటాను. రోజు కోడిగుడ్డు తింటన్నా, పాలు తాగుతాన్నా. మొన్న నువ్వు తెచ్చిన కొబ్బరి నీళ్ళు కొన్ని తాగిన అట్లనే పెట్టిన. అవి అట్లే పాసిపోయినాయి. నువ్వు ఏం తినమంటే తినవు, ఏం చేయమంటే చేయవు. ఎట్లనే మరి ఇట్లా అయితే కడుపులో పిల్లాడు మంచి ఆరోగ్యంగా రావాలి కదా. ఇగో గవర్ని కాదు కానీ కుంకుమ పువ్వు అయిపోయింది. మళ్ళీ ఎవరితో అన్నా కుంకుమ పువ్వు తెప్పిస్తుంది. అల్లుడు ఫోన్ ఇద్దాం. మళ్ళీ నా లెక్క కర్ర ఉడితే నువ్వు ఎత్తుకోవు. కర్ర పుడితేంది? నువ్వు బంగారం లెక్కున్నావు, నల్ల బంగారం. నా బంగారు తండ్రి. దసరా వరకు ఉడతాడు కావచ్చు దేవుడు, వినాయక చవితి వరకే ఉడతాడు. వినాయకుడే పుడతాడు మళ్ళా. నీ లెక్క అద్దు, నాకు లేవడాడు. నేను పోయి అట్టు అడుగుతాను, నా కడుపు బాగా నొత్తుంది. అబ్బో భగవంతా, ఇవరి దాకా మంచిగానే ఉన్నా, ఇప్పుడే కడుపు బాగా నొత్తుందంత. అబ్బో అప్పుడు మంచిగా ఉంటుంది కాదే. అవ్వా నా రూపానికి ఇట్లా విలువు. అవ్వా ఏమైతుంది అవస్థ? కడుపు బాగా నొత్తుంది. రూపా ఓ సంధ్య, అవ్వా మీ అత్త నొప్పులు వస్తా అంటున్నది, అవస్థ పడుతుంది. జల్దీ రా. అవ్వా ఏమైంది అత్తమ్మా? కడుపు బాగా నొత్తుంది అని దండం పెడతా. నొప్పులు వస్తానే కావచ్చు. లోపల కూర్చుని మంచిగా ఉండే. గింత ఎవరన్నా తీసుకురారే ఊళ్ళో పోయి. అమ్మా అమ్మా ఘోరంగా కడుపు నొత్తుంది. రూపాయన ఇంటికి తీసుకుపోర్రే. రూపా సంధ్య అబ్బాయి మంత్రి సార్ లక్షలు తీసుకురా పోరి. నొప్పులు ఆడట్లేవు ఇక. ఇంట్లో దండం పెడతా. అబ్బా భగవంతా, అయ్యో అగో ఏమైంది అక్క గిట్లాగినావు? గీ వయసులో కడుపు అవుడైంది, పొద్దులు అవుడైంది, మంత్రసాన్ దగ్గర మనం ఒకటైంది. మందిలో మానం పోయేటట్టుంది. నాకైతే ఇద్దరు అనిపిస్తాను తెలుసా. అయ్యో ఏందక్క గట్లా మాట్లాడుతాను? ఏమో కొంచెం ముందయ్యేది వెనక చిరైంది, లేటుగా పెళ్ళైంది, లేటుగా కడుపైంది. అదేమో అక్కడ నొప్పులతో బాధపడతా అంటే నువ్వేమో గట్లా మాట్లాడుతున్నావు. హాస్పిటల్కి పోదామంటే కొద్ది దూరం లేదు. మంత్రసానికన్నా చెప్పి అద్దంపా. పాపం నొప్పులతో తనలాడుతాంది ఆమె. నీకైతే ఎప్పుడు ఆమె మీద కుళ్ళేనాడు. రా అక్క, ఏమో వెనకగా పోతాను. లచ్చమ్మా
లచ్చవ పోతాంది. ఓ లచ్చవ్వ, ఏందవ్వా? మేము పోషవ కోడళ్ళం. పోషవ కోడలా? ఆ, మా అత్త నీళ్లు పోసుకున్నది తెలుసు కదా. మొన్ననే పొద్దులు పడ్డాయని దవాఖానకు తీసుకుపోయినాం. డాక్టర్ ఏమో 5 రోజులు ఆగి రమ్మన్నాడు. 2 రోజులు గానే కాలేదు, మా అత్తకు ఫుల్ నొప్పులు వస్తాయి. ఏందో ఏమో డాక్టర్ చెప్పిన దానికంటే ముందే నొప్పులు వస్తాయి. నువ్వు మంత్రసాని కదా అవ్వ, ఎంతో మంది కాన్పియేషన్ నీ సల్లని చేతులతోటి. అట్లనే మా అత్తకు నార్మల్ డెలివరీ చేస్తావని నీ దగ్గరికి చెప్పే పురుకత్తన్నా. ఏ ఆమె ఎటో పోతాను, పోనీ రాదు. ఇప్పుడు ఏమత్తది ఆమె? అగో నువ్వెందుకు అట్లా మాట్లాడతాను? మనం వచ్చిందే లచ్చవ్వ కోసం, మరి ఎవరు చేస్తారు? నువ్వు ఇట్లా చేస్తావా ఏంది? బట్టి మరి ఎందుకే ఒర్రుతాను? చెయ్యండి పాయిదర్రదానా ఊకో. లచ్చవ్వ జర తొందర పోదాం పారాదు. మా అత్త మస్తు మొత్తుకుంటాందాడా. పోషవ పొద్దులు పెడతాను కాన్పు చేయరా వల్ల రాను. నేను ఎందుకు వస్తున్నావా? తిట్టిందని మాటలు అన్నది. నేను రానుపో. ఊరంతా నన్ను బోయిడి రామసక్కని చేయి, రామసక్కని మనిషి ఆమె. అలా బిడ్డను చేసిన, ఆమెను చేసిన, ఎంతగానో బూతులు కడిగి చూసినావా నువ్వు? వాడ ఇయ్యాల నన్ను అడిగి రమ్మంటూ పిలుతారు. ఇవాళ నొప్పి వచ్చి పట్టుకొని రమ్మంటారు. నొప్పి రాకపోతే నాతో మాట్లాడదని అత్త ఏడ తిట్టిందవ్వ? రాసిన సబ్కాడ తిట్టిందవ్వా. నాకు బియ్యం గుంజుకున్నది, మంచి బియ్యం నా చేతులుంటే చేతులకాయలు గుంజుకున్నా కాలిపెట్టి చేస్తున్నావా? నేను ఎట్లా చేస్తారా? ఏ ముఖం పెట్టుకుని వస్తుంది ఇక చెప్పేది. అయ్యో లచ్చవ్వ గట్లా అంటావేంది? ఎట్లా చేయాలి? ఊరంతా పోవడం చేసిందో చేయలేదు. నా చేతులు చేసిన వాళ్ళు అంత మంచిగున్నారు. ముడుతాను వాళ్ళు. ఏం మాట్లాడతావా నువ్వు? అక్కడ ఉన్నప్పుడు మాట, అక్కడ లేనప్పుడు మాట. నీ అత్త ఓ అత్యాసంలో ఇది కూడా అసంటిదే అవ్వా. చిన్నాడోళ్ళు కాదు, అక్కడ వస్తేనే బుదిలిచ్చి మాట్లాడతారు. ఎట్లా కొడతాను ఎద్దు కాదు లచ్చవ్వ, నొప్పులతో అది అక్కడ బాధపడుతుంది. నువ్వు ఇక్కడ నాతో ముచ్చట పెడితే కరెక్ట్ అవుతుందా? అయితే నువ్వు నీకు నువ్వు చేసే పట్టుక వచ్చే పట్టుక నా తడికి వస్తాను. నువ్వు పోతే వస్తావా చెప్పు. అక్కడ పడదనుకున్నదా? అప్పుడు అక్కడ నాతోటి నీతోటి అక్కర పడనోళ్ళు ఎవ్వరు లేరు. ఊరంతా నీతోటి అక్కర పడుతుంది కానీ నీ పెద్ద మనసు వేసుకొని రా బజ్జరా. రాను బిడ్డ, నువ్వు తిట్టా సక్కరే రాను. అబ్బా గట్లా అంటే ఏం లచ్చవ్వ? చేతుల బియ్యం ముందుకుంటావా? మాట నిలబడు, మాట నిలబడు, మాట మీద నిలబడు. ఒక రైతు కాలు పెట్టిందా? నువ్వు నిలబడి మాట మీద రేషం నిలబడు. గట్ల మాట మీద నిలబడు. రారా ఏం చేస్తావు చేయను. నన్ను ఇంటికి పోయి శోకం పెట్టుకుని ఏడ్చిన బిడ్డ బాగా బియ్యం తీసుకున్నా అత్త. నేను ఏడ్చింది నీ అత్త చూసిందా? ఇలా అక్కడ వాడు పెట్టుకుని నా తనకు వచ్చినావు నువ్వు. ఇలా ఎత్తన్నావా నీ ఇంటికి? ఇన్ని కాల్పులు చేసే ఊరు మొత్తం వాడుకో. నేను చేసిందో చేయలేదు. నీ అత్త సుత చేసిన, నీ ఆడబిడ్డలు చేసిన, నీ అత్తని చేసిన. 10 రూపాయలు ఇచ్చిందా? పైస ఇచ్చిందా? ఏ ముఖం పెట్టుకొని వచ్చినావు నువ్వు? అవో పైసా పోతే పానమైనట్టు. పాలం పోతే మరి పాలం పోతలేదాడా? పాలం పోతలేదాడా? ఎట్లా ఎట్లా వడ్డెక్కియాలి? ఏంది లచ్చవ్వ గట్లా అంటాను? గది మాటలు పట్టుకో, పుండకూరది గట్టనే ఒరుతుంది. పుండకూరది కాదు, మంచి కూరది. గట్లా మంచి కూరది. ఎంత మంచిదని పట్టుక అవ్వని దాయ అంటాను బిడ్డ. ఆగని మాట్లాడినావు, నీ అత్త మాట్లాడినాడు. నేను ఎట్లా ఎందుకు అడగలేదు బిడ్డ నువ్వు? నేను రానంటే రాను బిడ్డ. నా మనసు కలకల అయింది. నేను రానంటే రాను, నాది మాట అంటే మాట. ఏ ఆగే రాను రానంటే బతిలాడుతాను. చదవరా నేను పోతానా? లచ్చవ్వ మా అత్త పెట్టలేదంటున్నావు కదా, నేను నీకు మంచి పట్టు చీర పెడతా. నువ్వు అనుకున్నట్టు కట్నం కూడా పెడతా. నీకు పుణ్యం ఉంటది. రాదు మా ఇంటికి. అబ్బా నర్సవ్వ టైంకి దొరికినావు. మా అత్తకు పొద్దులు పడ్డాయి, తన నొప్పులతోటి కింద మీద అవుతుంది, తనలడిస్తుంది. జరట మా ఇంటికి రారాదు? ఏహే ఆమె ఏం పని పోతుందో ఏం ఆగరాదే. నువ్వు తోబర దొరికించుకొని అడుగుతున్నావు. మా ఇంటికి రా నొప్పులు వస్తున్నాయని. ఇక అత్త చేసినాడ ఘనకార్యం మాట. ఇక రా నొప్పులు వస్తున్నాయి, తల్లడి వెళ్తాను అంటుంది. ఆగు అయ్యేటప్పుడు అయితే డెలివరా. నా పేరు నర్సవ్వ. నేను ఈ ఊళ్ళో 99 కాన్పులు చేసి, నేను 100వ కాన్పు కొత్తగా వచ్చిన కొడలకేసి ఎత్తామను. నేను ఆ ముసలిదానికి చెయ్య. మంత్రసాన్ని నర్సవ్వ అంటే తెలియని వాళ్ళు లేరు. గట్లా అంటే వెంది నర్సవ్వ, జర పుణ్యం ఉంటది. నా మాటిను గది మాట పట్టించుకోకు. జర మా ఇంటికి రా. 15,000 ఇచ్చి పట్టు చీర పెడితే వస్తా. అబ్బా నర్సవ్వ గట్లా అనకు. సరే నీకు నచ్చినట్టు 15,000 మంచి పట్టు చీర పెడతా. తొందర అయితే రా, మా అత్త అక్కడ తనలో ఆడుతాంది. రాను, ఇక్కడ బట్టలు నానబెట్టించిన చిండుకొని వస్తా. నడు ఆమె వస్తుంది కానీ. షి వీళ్ళకు ఆపద తెలియదు, సంపద తెలియదు. ఏం మనుషులో ఏమో. ఛీ కడుపు బాగా నొత్తంది. పోసావా? జరగ బట్టి జరగదు. బిడ్డకు వాళ్ళు ఫోన్ చేసిన, వాళ్ళు వెళ్ళినట బయలుదేరినట. ఆ మంతసానికి పోయిన కోడళ్ళు
వాళ్ళు కూడా వస్తారు జర కొంచెం ఆపు, ఓపిక పట్టుకో. నాతోనైతే లేదు. బిడ్డకు ఆల్రెడీ ఫోన్ చేసిన, వాళ్ళు బయలుదేరట. కోడలు మంత్సాన్ని దగ్గర పోయిర్రు, వాళ్ళు కూడా వస్తారు కాదు. సగం వస్తా అంటున్నారు చూడు, వస్తారు చూడు. తెలిసి రావే, మిగతా అవసరపడతా జరా. అయ్యా ఏంద్ర రూపా మంత్రస్థానం ఏది? మీ అత్త అప్పటి నుంచి అవస్థపడతా ఉంది, అడే పోయిరు మీరు. వాళ్ళ దగ్గరికి పోయినాం మామయ్య. లచ్చవని బతిలాడితే లచ్చవరా అని అంటుంది, నర్సవని బతిలాడితే నర్సవరా అని అంటుంది. ఇక ఇద్దరం కలిసి మస్తు బతిలాడంగా ఇద్దరు ఇట్లా ఎవరత్తారో ఏమో అత్తనైతే చెప్పిళ్ళు. ఇప్పుడు అన్నారు మరి పోసావా జర ఓడ్చుకోవే, మంత్సాన్ని వస్తుందట, బిడ్డ అల్లుడు వస్తాను. అరే అత్తమ్మ చూసుకో, జర ఓడ్చుకుంటా. అత్తమ్మ ఎట్లున్నది ఇప్పుడు ఇటు కోర్చుకో అత్తమ్మ. అయ్యో ఆగరాదు, ఏమో అంటాను. నీకేనా వస్తుందా? లోకంలో అందరికైతే అందరికి వస్తాయి ఆగ నొప్పులు. రూపాయి నొప్పులు నేను భరించలేకపోతాననే. నొప్పులు వస్తాయి గట్లనే, ఆగు, ఓకే పట్టు. దేవుడు ఆడోళ్ళకి ఎందుకు ఇచ్చిండే ఈ పురిటి నొప్పులు? అయ్యో అత్తమ్మ గట్లా అంటున్నవేంది? ఆడదానికి భూదేవికున్నంత ఓపుకుంటది కాబట్టి ఆ దేవుడు మనకి ఈ నొప్పులను పెట్టిండు. కూసేపు ఓడ్చుకో, బాధపడకు. ఓర్చుకో పన్నంతి మరదెత్తాడు. ఇక ఎందుకే రూపా నన్నేమో ఎత్తుపోసేట్టు మాట్లాడబడితివి, ఓ దిక్కు నేను నొప్పులతోటి బాధపడతా అంటే నీకు ఒక్కదానికి అత్తయ్య ఆనబడితివి. లేకుంటే కొడతానవే ఆగరాదు, ఆమె నొప్పులతో అవస్థ పడితే నువ్వు గైగై ఉర్రబడితివి. అబ్బా నేను నీళ్ళు పోసుకున్నప్పటి నుంచి దీనికి అల్లం అంట, ఎప్పుడో రోజు ఏదో ఒకటి అన్నది ఉండనే ఉండదు. ముట్టకు పట్టకు జరగాలి. నా కాళ్ళు నాలుగు వేయట్ను అవుతున్నాయి, నడు బాగా నొత్తండి, గింతకు చెయ్యే. అంగన్వాళ్ళ కోడిగుడ్లన్నీ నీ దినాలకే పెట్టుకుంటేవి కాదే. కుట్లు రోజు నేను అయ్యో అయ్యో లచ్చ వచ్చింది. అబ్బా లచ్చ వచ్చినవా, దా కూసో. నీవు అనరాని మాటలు అన్నావు రాజసాబ్ కాడ, అన్నా గాని పడ్డా. నీ ఇద్దరు గోడన్ను గొడవ పట్టుకున్నారు, దండం పెట్టన్నారు, దయ అన్నారు, బతిలాడింది. ఇద్దరు గోడన్ను 3 దినాలు తిరిగిండ్రు. నీ గుణం చూసి వచ్చేది కాదు, నీ మాట చూసి వచ్చేది కాదు, నీ మర్యాద చూసి వచ్చేది కాదు. ఏం మాటలు మాట్లాడినావు నువ్వు? ఒక్క మాట అందరాని మాట మాట్లాడినావా? మాటలు పెడి ఇడిచిపెట్టావు నన్ను. నీ దాడికి వచ్చేదా కాదు. ఇప్పుడు కట్టం ఉంటావా? అయ్యా అంటదా మరి? కట్టం ఎట్టది వెళ్ళారాలే చెప్పు. సందులు దొరికించుకొనేమో చేసినట్టు ఇప్పుడు అవన్నీ మనసుని పెట్టుకొని గిట్ అంటున్నావా? ఏమంటన్నా మరి లేకపోతే ఏమంటాను నేను? మందందరికి మండలాపత అయితే మండల మలికి బిడ్డలాపత బిడ్డలాపత వచ్చింది. ఏదో కట్టం వచ్చినప్పుడు అరుచుకొని తిరగాలి. నాపతి నాకున్న దేవుడు అంటే గిడ దొరికించుకొని అవన్నీ నిన్ను ముఖం చూసి రాలే, నీ కోడలు ముఖం చూసి వచ్చినానంటున్నావు. నువ్వు కాకపోతే ఇంకోళ్ళు చేస్తారు, లేకపోతే దావకాన పోతా. మరి లేకపోతే నా అవస్థ కన్నా అనే మాటలు నాకు అంత అనిపిస్తున్నాయి. రేషన్ షాప్ కాడ నేను అట్లనే అన్నా, నేను జోకిచ్చి పక్కకు పెట్టుకున్న సంచి నేను అనుకోని కొంచెం పోయినావు. అయ్యో భగవంత, అర్థమైన దాంతో మాటలు పడతాయి వచ్చాయి. ఈ పిండం చల్లకుండా నీకు నొప్పులు వస్తే నీకు ఎరుకుండే నా బాధ. నేను దిక్కు సావై సత్తానంటే మనసును పెట్టుకోలే, నన్ను గట్లన్నావు గిట్లన్నావు అంటుంది. గీనే రా అడుగుడు, ఈ అడుగుడు గంగల పోదు. అచ్చిన పని చేసి ఆవల పడకన్నట. ఇగో రూపా, నేను కొడుకన్న బిడ్డన్న కన్నాక మీరు వాళ్ళ కొత్తది కట్టని చిర దీని మొఖాన కొట్టు, అసలే కొంచెం ఇది ఇట్లా అంటేనే వచ్చిన ఆయన పోతుంది, అంటే మంచిగుంటది అప్పుడు. అవా ఇంత చాయ్ ఎత్తే పెట్టుకురండి. ఇగో పిండం చల్లగా అయింది. ఏడు ఉన్నది అయి పిండం ఎట్లా కానిపోతుంది చెప్పేది. డాక్టర్ తడి పోయినరా
సూదిప్పించిండ్రా గోలేసిండ్రా మరి ఎట్లా కానిపి అవుతుంది అనుకున్నారు మీ మనసుకు చెప్పు నాకు మాకు తెలియక నీ దగ్గరికి తెలియకపోతే షాయ తోటకురాపు మొదలు షాద అయిపిస్తాం షాద అయిపిస్తే పిండం గరం అవుతుంది గరం అయి తిరుగుతలేదు ఇగో గట్టిగా అయింది కాయో పిండం అంతా గట్టిగా అయింది చల్లగా ఉన్నది కాన్పు పోవా నిండా పోవా నీళ్ళు షాయదా పోవా అయ్యో దేవా అవా ఏందవ్వా ఇప్పుడు నొప్పి వచ్చి అనుకుతున్నావు కానీ మాటలాడు పెడి మాటలాడు పోసావా దీనికంటే ముందు కాదు నువ్వు మారమాల అయినవా ఆపరేషన్ అయిందా చెప్పు నాకు అబ్బా 35 ఏళ్ళు అవుతుంది 35 నార్మల్ అయినబ్బా నార్మల్ అయితే ఇప్పుడు నార్మల్ అయితే మంచిగానే ఉన్నది వచ్చేదారి పోయేదారి మంచిగా ఉన్నదవ్వా మారవాళ్ళు అవుతావా ముందు కాన్పుకి అంత మంచిగా అయింది వెనక కాన్పు కాదా ఇది నీకు అవుతుంది అని గోరు వేసుకున్నావా అన్ని వేసుకున్నా సూదిచ్చిండ్రా సూదిస్తావా గిసేయినాలు బాబా జర గిసేయి దాసేయినాలు వంకలు పోతాయి జర 4 అవ్వా వస్తున్నా బిడ్డ రా అల్లుడు నమస్తే. నమస్తే అమ్మకి ఎట్లుంది వెళ్ళి మంత్రిసాని వచ్చిందిరా చూస్తాంది పో మరి వదినాలు ఉన్న వదిలి లోపల హాస్పిటల్కి తీసుకుపోవా మంత్రిసాని ఇప్పుడే వచ్చింది ఆ ఏమంటూ చూద్దాం మాట్లాడినాక ఏం నెక్స్ట్ చెప్పిద్దాం చేద్దాం సరేనా ఉండు ఇగో అక్క ఇవి పట్టుకో జరగట్టు అత్తమ్మ లే కొంచెం చాయ్ తాగి ఇటు వరకు అమ్మకి ఎట్లుంది ఇప్పుడు బాగుంటలేదు మరి దాకా తీసుకోతే మంచిగా అమ్మ జర ఓడ్చుకోవే ఏం కాదు అవ్వా తినడం అడ్డం తిరిగింది దావకాలం ఉంది తప్పది వెనకటి కానుకలు కావు అవ్వా మునుపటి కానుకలు కావు మునుపటి లెక్క కాదు మందరప్పుడు తింటాను తినడం అడ్డం తిరిగింది మాలు ఖరాబు చేసుకోవద్దు మనం అమ్మ జర ఓడ్చుకోవే ఏం కాదు ఓడ్చుకోమంటున్నా బిడ్డ తినడం అడ్డం తిరిగింది దాకా తీసుకుపోవాలి మీ మామూలు చెప్పిన పెద్ద పాలని బాబు వదిలే పోయి మా బాబుకి చెప్పు అమ్మ జర ఓడ్చుకోవే ఏం కాదు కాదు అన్నయ్య అంత మంచిదేనా మామయ్య అది బిడ్డ అడ్డం తిరిగిందట మామయ్య పెద్ద ప్రాణానికి ప్రమాదం అంటారు ఏం చేద్దాం తమ్ముడు ముందుగానే మా తమ్ముడు బుజ్జి తమ్ముడు ఎడతాండానే ఏం లేదు మంచి పడుకున్నాడు నా తమ్ముడు బంగారం నా తమ్ముడు అలా నీ కలర్ రాలే బాబు కలర్ మంచి మా డాడీ కలర్ వచ్చిండు మా ఆయన కుంకుమ పూత వచ్చిండు అందుకే ఇట్లా కలర్ వచ్చిండు బాబాకు నీ మగడు వచ్చిండా అవును మరి నా మొగంతో స్పెషల్ తెప్పించుకుంది మా మీ మగడు తెత్తరే తెల్లవాడు నా తమ్ముడు మరి చూడు ఎంత ముద్దుగున్నాడో అక్క మంచిగా బుజ్జి
బుజ్జి మా తమ్మునికి ఎవరి దిష్టి రాకదు. ముందే మా బావ దిష్టి తాగుతుంది నల్లగా ఉన్నాడు. మెల్లన్నాడు చిచ్చి ఓ తమ్ముడు బంగారం. అందులోనే కూడా పచ్చలైనాయి అక్క. పిల్లో కాడ తల్లో కాడ కొద్ది బాధపడ్డామా పాప. మా మామ కొద్ది భయపడలే, కొద్ది బాధపడలే. అటు ఆయన, ఇక్కడ మేము, మా ఆడిబిడ్డ, మా అన్న అందరం బాధపడ్డాం. వాళ్ళు మొక్కిన వాళ్ళే పిల్లగాడు పాలు పట్టి 3 హాస్పిటల్ తిరిగినా కూడా ఎవ్వరు పట్టలేదు అక్క. తిరిగి తిరిగి యాస్టకి వచ్చినాం. కాలు మొక్కినా కూడా కాదంటే కాదన్నారు. ఏం చేయాలి, ఎటు చూసినా ఏ దిక్కు లేకుంటే మా మామయ్య టీచర్ కదా, ఇక ఆయన దగ్గర చదువుకున్న ఓ పిల్ల డాక్టర్ అట. మా మామను గుర్తుపట్టి ఇక మా అత్తకు డెలివరీ చేసిన వాళ్ళే పిల్ల తల్లి బయటికి వెళ్ళిళ్ళు. అడ్డం తిరిగింది అన్న వాళ్ళే మా పానాలన్నీ గాలే కలిసినాయి. మా అత్తమ్మ అయితే చల్లగా మా ఇంటికి వచ్చింది, మాకు అదే చాలు. ఏం చేయాలి, పోయే వారం పోయింది, వచ్చే వారం వచ్చేటైన పరిస్థితి. 4 రోజుల దాకా నీరు లేవు, ఎవరికి ఇంట్లో నిమ్మనం లేదు. ఇక్కడ మీరు బాధపడ్డదు, అక్కడ మీరు బాధపడ్డారు. మరి డాక్టర్ మా స్టూడెంట్ అమ్మాయి చూసి సార్ మీరా సార్ అంటే లేదు విడైన పరిస్థితి ఉందంటే సార్ మీకు రుణం తీసుకోను చేస్తానే అని చెప్పి పట్టింది. దేవుని దేవాల అమ్మవారి దేవాల మాత్రం తల్లి పిల్ల గడ్డం తిరిగింది, మళ్ళీ ఇల్లు చూసింది. అది లేకుంటే నా పానం అయితే పోయినట్టే. మరి ఎట్లయితే అక్క మా తమ్ముడు లడ్డోలో కొట్టాడు. ఈసారి ఊరంతా దావత్ ఇచ్చాయి. మా మామ ఎక్కనే ఉన్నాడు అక్క. లడ్డు లడ్డు ఊరంతా దావతే. మా బామ్మకి దావత్ ఎంత ముందుకే వచ్చి మంచి దావత్ చేద్దాం బామ్మకి. ఏ లడ్డు బాబు, లడ్డు బాబు. అయ్యో మరి మీకు మీ అన్నయ్య 2 కందిపోతాను బాబా దగ్గర నుంచి చూడకు. అబ్బా ఎందుకు వస్తుంది? మీ అందరి మంచి మాటలు, వ్యవహారము, ఊరు దీవెన్లు, అమ్మవారి దయ. అయ్యో మీ తమ్ముడు అరుగుతాడా? గిన్ని సేవలు చేసినా కూడా తమ్ముడు ముట్టనెత్తలేడు. చూస్తాను మామయ్య. అయ్యో ఇక్కడ నుంచి చూస్తానవా? అయ్యో పురుడు ఎన్నడి చేస్తారు మరి, ఎన్నడొచ్చిందట అయ్యగారిని అడిగిరా? 5 వద్దుల లింగాలు పెట్టాలి అక్క. ఇక పురుడు మరి నాకు తెలిసి మరి 21కి ఎత్తారు చేస్తాం. పోషణ కూడా మంచిగా కోరుకుంటది. బావ ఎందుకు పోతాడు? మీరు బావ ఇంత తర్వాత బావ పోతాడు. మీ అన్న చెల్లెనే లొల్లి పెట్టుకుంటారా? మీరు పిసోళ్ళు ఉన్నట్టున్నారుగా. మీకు ఎవ్వలకు మా అన్న తక్కువగా అడగండి. చెమట ఆడిపోయింది చూడే. ఏ అక్క అట్లా కరువుగా మాట్లాడుతుంది కానీ అట్లా ఏం కాదు. మంచిది, నిజంగా మంచిది. లేట్ గా అంటే ఏ అక్కడ పనులు లేవా? తీయరాదు, మేమిద్దరం ఉంటే మీ ఇంట్లో. అయ్యో కేడు మామయ్య, సగం నీ పోలికున్నది, సగం అత్తమ్మ పోలికున్నది. అమ్మవారి దేవాల నా పెద్ద కొడుకు కూడా ఇంత సంతానం కావాలి, వాళ్ళకి కూడా కావచ్చే
నాకు చెట్టు కాయకు మళ్ళీ పండు చూసినట్టు వాళ్ళు మంచిగానే సేవ అలా కావాలి. ఇక బాబు మన తమ్ముడు వచ్చిన వేళ విశేషం వదిన కూడా ఇట్లా చూడు అంతేనా కావాలి బిడ్డ అయ్యి, మా వదిన చూస్తుంది. అబ్బా. తమ్ముడు బిడ్డ చెప్పిన చేసిన మామ చేసిన మీకు తమ్ముడు పుట్టిండని చెప్పిన ఏమన్నాడు? మళ్ళీ వస్తానన్నాడు ఆయన ఇప్పుడు వరకు రమ్మని చెప్పు చెప్పిన వస్తానన్నాడు. ఏ రాడా తమ్ముడు పుట్టినందుకు సమానాంచలు ఇస్తాం ఊకోరాదే అన్న నువ్వు భలే పరిష్కారం మాట్లాడుతున్నావు. ఏదైతే ఏంది పోషక అయితే ఎప్పటి లెక్క మందిలో కలిసింది. ఎందుకు వెళ్తున్నాయి అమ్మా మెల్లగా ఏం చేయమంటావు సుజాత? నాకు బీపీ ఎక్కువైందో తక్కువైందో తెలియదు, నాకేం తెలియదు, ఇంత సొయ్యలేదు. నాకు టెన్షన్ అవుడు ఎట్టనో అని అబ్బా దాకా తీసుకుపోయింది గుర్తుంది, కానీ మళ్ళీ వచ్చేదాకా నాకు అసలు ఉంటానో అత్తనో రాను అనుకున్నా. ఘోరంగా అయింది కదవా. వీళ్ళు లేకపోతే నేను ఏమవుతుందో ఏమో. వీళ్ళందరూ కలిసి నన్ను మళ్ళీ ఎప్పట్లెక్క ఇంటికి తీసుకొచ్చి దవాఖానలో తీసుకుపోయిన వాళ్ళే డాక్టర్ రౌతం తక్కువ ఉన్నది అన్నది కదా ఒక్కటే గుర్తిగా. తర్వాత ఏమైందో ఏం జరిగిందో తెలియలేదు. వీళ్ళు నాకు కోడళ్ళు కాదు, నా బిడ్డలు సుజాత. ఈ 8 రోజులు నన్ను దవాఖాన పశువులు లెక్క చూసుకున్నారు. ఈ పిల్లగాడు చల్లగున్న 3 రోజుల దాకా పాలు పట్టలే. ఇది అన్ని దేవుళ్ళకు మొక్కిందాట, అప్పుడు పాలు పట్టింది. ఇక కొద్ది కోసైందా నాకేం పాలు పడి పాడుగా. ఈడుగా నీడాయే మన దగ్గర ఇచ్చే కదా ఏం చేయాలి. ఏడవకే మళ్ళీ బీపీ డెవలప్ అవుతుంది. ఇక అలా చూడెట్టాట పిల్ల పాపం మంచిగా చూసుకున్నది. ప్రత్యేకంగా మాకు ఒక్క నర్సులు ఎత్తింది రూమ్లో. ఎప్పటికప్పుడు 24 గంటలు చెక్ చేసుకుంటుండు. గట్ర అయితేనే ఇద్దరం బయట పడుతుంది. పెద్ద ఆపరేషన్ అంటే చిన్నదా సుజాత? నీకు తెలియదా? చచ్చి బతికినట్టు అయింది. ఏడోకి బాబు నాకు తలకాయ వచ్చినట్టు అవుతుంది. ఇటు వండుకో ఇటు వండుకో మామయ్య ఏడవ కూకో. నీళ్ళకి రాకేసి అయ్యో కొంచెం మరిగా నొప్పులు తగ్గేటట్టు నీలగిరాకు వాయిలాకు అవి తీసుకొచ్చి జర నీళ్లు పెట్టి పోయేరు పోషక పాపం. నొప్పులన్నీ గుంజుతాయి కదా. పోతాం పోయిరు పిల్లగా ఇక మూల మీద ఉందా తీసుకురా. మీ దగ్గర ఉండే కదా మీ అడుగుంది తెచ్చుకో. మా ఇంట్లో ఒక చెట్టు ఉంది నీలగిరి, దాన్ని కూడా తీసుకొచ్చి పెట్టిపోయిరు పాపం. అది చెట్లు అంటే భయం. పెద్దంది ఇక చెట్టు ఎక్కడానికి భయపడతాడట. బాగా పోతాడు ఇంటికి వచ్చిన బాగా పోతాడా? నీకేం భయం? చిన్న మొలక ఇంకేమన్నా చెప్తాడా? మన ఇంటికి వచ్చిన బాగా చెప్తాడు. బాగా సుజాత ఇక మీ అన్న పంతుల్ని అడిగి వచ్చినాక మరి 21 ఎప్పుడు చేస్తారో ఊరుడికైతే అందరిని తీసుకురా, మన గ్రూపులు ఉన్న వాళ్ళని ఆడకట్టోళ్ళు అందరిని. అయ్యో వదినే అందరికి అనుకోని అందరం వస్తాం, నువ్వేం బాధపడతావు. అదే మరి పోసవాయు వాళ్ళకి చెప్పి పంపలేదు అనుకోకుండా. ఇల్లు పాది రావాలి, ఇంట్లో అందరూ రావాలి. మా తమ్ముని ఘనంగా చేయాలి. మీకు మా గ్రూప్ లో అందరం వస్తాం. పోసావా ఏం చేయమంటావు సుజాత? చిన్నప్పుడే అవయ్య పేవకు నోసుకుందాను. ఇక్కడ వీళ్ళు నాకు అవ్వయ్య, వీళ్ళే నా తల్లి గారు. లేకపోతే నేను ఏమవును ఎట్లా అవును అవన్నీ అది కత్తే పానం కలుపుకుంటూ. నేను మళ్ళా మందిలో కలుపుతా అనుకోలేదు సుజాత. పోషవ్వ 2 కొడుకులు ఉన్నారు, కోడళ్ళు ఉన్నారు, బిడ్డ అల్లుడు. అన్నయ్య మంచిగా చూసుకుంటాడు. ఎందుకు బాధపడతా? పండాసంటి కొడుకు పుట్టిండు, నీకు ఇంకెందుకు బాధపడుతున్నావు? చాలా సంతోషంగా ఉండింగా. ఆ పని చేయమని ఎవరు అంటారు నిన్ను? చెప్పు. నీకు చేతనైనప్పుడు ఓ పనికి, ఎందుకు ఇప్పుడు పని గురించి ఆలోచిస్తాను? ఆరోగ్యమే బాగలేదా?
నువ్వు ఎక్కువ ఏడవకు, పానం అంతా పుండు పుండు లెక్క ఉంటది. ఇక బాధపడకు, నేను పోయి అత్త బర్లకు కుడిది పెట్టే టైం అయింది. సరే బాగా పురుడుకైతే రా. తప్పకుండా అత్తం అందరం, నువ్వు బాధపడకు. సరే అక్క మంచిగా మరి. బావా వారం 10 రోజులు దాకా ముందంతా ఎక్కిపోతుంది చల్లగా. ఇగో పోతే పోతే గాని రాంగా ఓ 2 కిలోల చికెన్ పట్టుకరా. అట్లనే అర్ధ కిలో అంతా మంచిగా కీమా మటన్ కొట్టించుకోనరా. మీ అమ్మకు మంచిగా గోలిచ్చి పెడదాం. మామయ్య నువ్వు ఆయిలాకులు తీసుకురా పో, వేడి నీళ్ళ మసాలా పెట్టి పోతాం. మెల్లవో మరి బా హాస్పిటల్ ఉండి తల నొప్పులేస్తుందిరా. నేను మంచి అల్లం చాయ్ తీసుకొస్తా. అబ్బా వదిన మాకు కూడా పెట్టుకరా. సరే మన కోసం. అత్తమ్మ పడుకోను. ఈ గులాబీ పూలు పెరుగులకు పెట్టుర్రేవు, అయ్యా పెరుగులు ఎర్రబడతాయి. లడ్డు కిరణ్ బాబు ఇలా పురుడు కదా అందరు చెప్పినా చుట్టాలందరికి. నిన్న సాయంత్రం చెప్పొచ్చిన పాపం అందరు రమ్మన్నా, ఇల్లుకి ఇల్లే రమ్మన్నా. ఇలా పొద్దున కూడా పోయినా మళ్ళా ఇప్పుడు మళ్ళీ ఇంకోసారి పోయేస్తా. ఎందుకంటే ఎవరో ఒకరు తప్పినా కూడా మన మాట పోతుంది. లేదు బాబు అందరు చెప్పొచ్చిన, ప్రతి ఒక్క ఇల్లు తప్పకుండా చెప్పొచ్చిన. వంట మనిషి మాట్లాడినా మరి? వంట మనిషిని మాట్లాడినా ఇప్పుడు 1 గంట వరకు వస్తారు, మొత్తం అంతా తయారు చేస్తారు. అల్లుడు ఆటలు మాట్లాడా? 4 ఆటలు మాట్లాడినా, తక్కువ మళ్ళీ తీసుకొస్తా అన్నాడు. తక్కువ అందరూ సరిపెట్ట పోస్తాను. మరి మెల్లగా కళ్ళు మండుతాయి. బాంబర్ దిష్ట చుక్క కూడా పెట్టుకోండి. పెడతాను ఇగో. అబ్బా మొత్తం బాగా మంచిగా పెట్టు. నిన్న ఎవరు వచ్చిర్రు కదా నా జిట్టు పూసలు తీసుకోమంటి కదా. అయ్యో తీసుకున్నాం, కాళ్ళకు కట్టినాం అత్తమ్మ. ఇవాళ కడతారు కాదు, కట్టిర్రా? ఇవాళ పొద్దున్నే కట్టినాం. కొంచెం పెద్ద పట్టు పట్టు. డ్రెస్ మంచిగా ఉన్నది అత్తమ్మ, సూపర్ సెట్. అయ్యో దీని చేతుల కత్తే తమ్ముడు ఎడతనే లేడురా. దాని ఒకవేళ తాను కిసకిస నవ్వుతాడు. గోపాల మా చందమామ పదే పదే చూసుకున్నా తరివి తీరదమ్మ. రారా కన్నా తెలుసారా కన్నా, నా చిటికెలు చూస్తావే తెలుసా నాన్న, నీలాడించే నీ అమ్మనురా, నువ్వు ఆడితే నీ బొమ్మనురా. ఇవాళ నెలలు అట్టే పోతున్నాయి, నీకే ఇట్లా చూస్తాడు. అయ్యో మామయ్య నిన్నే చూస్తున్నాడు. మామూలుడు ఏంటి అక్క నువ్వే ఎత్తుకుంటావా? నాకు ఇయ్యవా? ఒక్కసారి ఎత్తలేదు. అయ్యో అట్టు తప్ప నేను ఒక్కసారి ఎత్తుకోవద్దా మరి? మంచిగా పెట్టింది అక్క కళ్ళ కాడు. అయ్యో నువ్వు అరుగుతాను, మీ తమ్ముడు అరుగుతాను. ముద్దుగా ఉన్నాడు, చూడత్తమ్మ నవ్వుతున్నాడు. ఇప్పుడే నవ్వుతాడు. లడ్డు చూడు మీ తమ్ముడు లడ్డు. నీకే తమ్ముడారా? నాకు కూడా తమ్ముడే. హాయ్ చిట్టు, మన డ్రెస్ ఎంత బాగుంది చూడు కదా. చూడరా ఎత్తుకుంటా నువ్వు. మావయ్యని ఎత్తుకుంటావా రా? మావయ్యని ఎత్తుకో. ఒకసారి ఎత్తుకో. అయ్యో మెల్లగా ఎత్తుకో, మెల్లగా ఎత్తుకో. మామయ్య చిన్న మరిదికి చిట్టి తాగేటట్టే ఉంటది. అమ్మ కొన్ని పాలు వాడు ఎత్తున్నాడు. పాలి అత్తమ్మ పాలి. పేరు పెట్టే నువ్వు పెద్దవాడి నువ్వు కాదే చెవులు. అవు పిల్లగా ఏం అక్షరం మీద వచ్చింది మరి పిల్లగానికి?
అదే జన్మనామం మీద మా అనే అక్షరం వచ్చింది. మా అక్షరమా? మరి ఫస్ట్ పోషమ్మ పేరు పిలవాలి కదా. ఆ? అంటే అబ్బాయి అయినా అమ్మాయి అయినా మరి పోషమ్మ అనడా పోషయ్య అనడా నాకు తెలియదు. మరి పిలుస్తానా? అయ్యో పోషయ్య 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 సంధ్య నువ్వు పిలివే. నేను కూడా అట్నే పిలుచుడా? పిలవాలి కట్టని. అమ్మ అమ్మ తీసుకోవే. పిలుతున్నా నేను కూడా. పిలు. పోషయ్య పోషయ్యకు పోషయ్య పోషయ్యకు. అమ్మ మళ్ళా మా అంటే మల్లన్న చోటు పోయి మల్లన్నకు అను. మల్లన్న మల్లన్నకు మల్లన్న మల్లన్నకు. హీరో ప్రిన్స్ మహేష్ బాబు లెక్కున్నాడు. ఓనా సరే అయితే ఇగో మీరు పిలవండి. ఏమైనా కిరణ్ ఇంతసేపు ఎవరు అత్తలేరు, మళ్ళీ పురుడు చెప్పలేదని తప్పు పడతారు. పోయినా అందరి ఇళ్ళకు అమ్మా ఇంటికి 3 సార్లు పోయొచ్చింది. ఇలా చెట్ల తింతలు పోతుంది. అందరి ఇంట్లో కౌసే ఇక ఎవరు వస్తారు ఏమో. మరి ఇక కూర బాగా అనిపించింది కానీ ఎంతమందికి అవుతారు ఎంతమంది వస్తారో తెలియదు. సరే కానీ పేరుతో విలువలు మల్లన్న మల్లన్నకు అను. పోషయ్య అన్నయ్య ముందుగల మరి పోషయ్యాను. మళ్ళా సార్ విలువ నువ్వు విలువా? నీకు అన్ని భయమే. ఇక అమ్మ నువ్వు విలువ. నువ్వు విలువ అత్తమ్మ. నువ్వే విలువపోతే అత్తమ్మ ముందు నువ్వు వీలు, తర్వాత నేను పిలుస్తా. పోషయ్య పోషయ్యకు పోషయ్య పోషయ్యకు మెల్లనే పోషయ్య పోషయ్యకు. పోషయ్య పోషయ్య. ఏం పెడతావు? మీ తాత పేరు పోషయ్యనేనా? మీ తాత పేరు పెట్టుకో. పోసే 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 ఒక ముచ్చట చెప్పాలా? వదిలేలే బుక్కుతుర్రా? నీకు పెడతలేరా? ఏ దేవుడు పెడతారు పెడతారు. వదిలేలే బుక్కుతారా? నీకు పెడతలేరా? ఏ దేవుడు పెడతారు. తీ సంధ్య మీ మరిది కట్ట పెట్టరా? ఆయన తినే టైం ఇంకా బొచ్చుడు ఉన్నట్టు అప్పుడే ఎగరపడతాండా తేడా. ఓ అత్తమ్మ నువ్వు పుస్తక బుక్ మరి నీకు పెద్ద ఆపరేషన్ అయింది. షీమ్ పోతుంది. నాకు ఆయన తెలియదా? అదే మరి వదినా కడుపుండ బుక్ కళ్ళు తాగు. పురుడు అంటేనే కళ్ళు గుడాలు తాక్కుంటా గుడాలు బుక్తే కమ్మగా అనిపిస్తుంది. అంతే కదా మరి. తిను వదిలే మంచి తిను. మా అక్కకేంది ఏం తెలియకుండా ఎక్కిస్తూనే ఉంటది అని. అబ్బా నువ్వు తక్కువ నానే వద్దా? బుక్కుతా. ఏంది నువ్వు కూడా బుక్ పెట్టుకుంటా. మా అమ్మ పానం అంతా గుడ మీద ఉన్నట్టు కదా. నాకు తెలుసురా నువ్వు చెడగొట్టు ఫస్ట్. అందరికి తెలుసురా. హాయ్ ఫ్రెండ్స్,
వెల్కమ్ టు ఏబిఎల్ మూవీస్ యూట్యూబ్ ఛానల్. చూసిండ్రుగా మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం మా ఈ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి, పక్కన బెల్ ఉంటది. గట్టి కొట్టుర్రి.